ఇండియన్ నేవీ ఐఎన్ఎస్ అరిగాత్ మొత్తం చైనాని మనం కవర్ చేయొచ్చు ఈ ఎస్ఎస్బిఎన్తో. అందుకని అరిఘాత్ అన్నది ఒక ఫోర్స్ మల్టిప్లయర్, మన అమ్ముల పొదలో వచ్చినటువంటి అద్భుతమైన శక్తి. ఎందుకు నేవీ మీద ఎయిర్ ఫోర్స్ మీద అంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారు? అండ్ బిపిన్ రావత్ గారు అన్నారు, మాకేమీ కూడా వరల్డ్ వాటర్ని కంట్రోల్ చేయాలని ఆశ లేదు, మా టెరిటరీని మాత్రమే మేము కాపాడుకుంటే చాలు అని. మా టెరిటరీ అంటే ఏంటిది? భారత భూభాగం ఒకటేనా? భారత సరిహద్దులు మాత్రమేనా? అంటే హౌవిట్జర్ ఇంపోర్ట్ చేసుకునే దాని నుంచి వరల్డ్లో ఏ వెపన్ కూడా, ఏ హౌవిట్జర్ ఇంత డిస్టెన్స్ కవర్ చేయలేదు. యుద్ధమంటూ జరిగితే కనుక ఇంకొకరి మీద ఆధారపడవలసిన దౌర్భాగ్యం పరిస్థితి మనకు రాకూడదు. కాశ్మీర్లో మనందరికీ తెలిసిందే టెర్రరిస్టులు వాళ్ళు ఎలా అటాక్స్ చేస్తూ ఉన్నారో, ఆ అటాక్స్ ఆపడంలో ఎంతమంది సోల్జర్స్ వాళ్ళ ప్రాణాలని అర్పించారో మనకు తెలుసు. ముకుంద్ వరదరాజన్ గారు డైరెక్ట్గా వెళ్ళి ఆయన మీద కన్ఫ్రంట్ చేసి AK-47 తీసి ఫైరింగ్ చేసేసరికి వాణి చనిపోవడం జరిగింది. కానీ చనిపోతున్నప్పుడు లాస్ట్ మినిట్లో ఆ ట్రిగర్ కొడుతూ చనిపోయాడు. ఆ బుల్లెట్లు 3 తగిలాయి. అన్ఫార్చునేట్లీ బుల్లెట్లు చాలా తీవ్రంగా తగిలాయి, రక్తస్రావం చాలా అయింది. దానికి కొన్ని అడుగులు వేయంగానే పడిపోయారు ఆయన. నమస్తే, వెల్కమ్ టు డిఫెన్స్ రౌండప్ ఎపిసోడ్ 9. నేను పవన్ శ్రీహర్ష. భారతదేశం ప్రపంచంలో రక్షణ విభాగానికి సంబంధించిన వార్తల్ని విశ్లేషణాత్మకంగా మీ ముందరికి తెచ్చే ప్రోగ్రామే డిఫెన్స్ రౌండప్. ఈ వారం డిఫెన్స్కి సంబంధించిన వార్తల్ని మనతో పంచుకోవడానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు అంతర్జాతీయ వ్యవహారాల నిపుణులు మరియు డిఫెన్స్ ఎక్స్పర్ట్ మామిడి గిరిధర్ గారు. సార్ నమస్తే. నమస్తే హర్ష. నమస్తే. సార్, ఇండియన్ నేవీ ఐఎన్ఎస్ అరిగాత్ లాంచ్ చేసింది. సో మామూలుగా మనకు తెలిసిందే ఇండియన్ నేవీ ఇండిజినస్ సబ్మెరీన్స్ కోసం ఎంత ఎఫర్ట్స్ చేస్తుందో. ఇప్పటి వరకు కూడా చెప్పాలంటే 47 తర్వాత నుంచి మనం విదేశీ వాళ్ళ మీదే డిపెండ్ అవుతూ వచ్చాం. ఈ టైంలో మనం ఒక ఇండిజినస్ది మనమే తయారు చేసుకున్నాం. అండ్ దీని స్పెషాలిటీస్ కూడా చాలా ఉన్నాయి. అవేంటో సార్ చెప్తారా? గతంలో మనం రష్యా నుంచి అరువు తెచ్చుకునేవాళ్ళం, దాన్ని లీజ్కి తీసుకుని వాడుకునేవాళ్ళం. మనం ఫండమెంటల్గా అసలు వీటిని SSBNs అని పిలుస్తారు. అంటే SSBNs అంటే కనుక న్యూక్లియర్ కేపబిలిటీ ఉన్నటువంటి సబ్మరీన్స్, సబ్మర్సిబుల్ షిప్స్ అనమాట. అవి బాలిస్టిక్ న్యూక్లియర్ మిసైల్స్ క్యారీ చేయగలిగినటువంటి కెపాసిటీ ఉన్నవి. SSBNs అని పిలుస్తారు వాటిని. వీటి యొక్క అడ్వాంటేజ్ ఏంటంటే సెకండ్ స్ట్రైక్ కేపబిలిటీ దేశం పెట్టుకోదలుచుకుంటే అప్పుడు SSBNs చాలా క్రూషియల్ అవుతాయి. ఎందుకు? నేల మీద ఉన్నటువంటి న్యూక్లియర్ బాంబ్స్ని వాళ్ళు కనుక టార్గెట్ చేసి ఒకటేసారి కనుక వాళ్ళు ధ్వంసం చేశారంటే మనం మళ్ళీ రిటాలియేట్ చేయలేనటువంటి పరిస్థితి మనకు రావచ్చు. లేదా ఒకసారి స్ట్రైక్ అయిపోయిందంటే కనుక తర్వాత మనం రిటాలియేట్ చేయాలి అని ప్రయత్నం చేస్తున్నా వాళ్ళకి తెలిసిపోతుంది. కాబట్టి ఎందుకంటే న్యూక్లియర్ బాంబ్స్ ఎప్పుడు రెడీగా ఫైర్ చేయడానికి ఉండవు. అవి కప్లింగ్ ఇవన్నీ చేస్తున్నప్పుడు వాళ్ళు కనుక అబ్జర్వ్ చేసి దాన్ని కనుక రిటాలియేట్ చేసి దాన్ని కొట్టేయగలిగితే మనకి ఇబ్బంది వస్తుంది. ఈ SSBNs ఏమవుతాయంటే సముద్రంలో చాలా కాలం లోపల దాచిపెట్టుకుని ఉండేటువంటి కేపబిలిటీస్ ఉంటాయి వీటికి. కాబట్టి అక్కడి నుంచి వాళ్ళు ఫైర్ చేశారంటే బహుశా వాళ్ళకి తెలియకుండా చాలా తక్కువ సమయం వాళ్ళకు రిటాలియేట్ చేసి దీన్ని కౌంటర్ చేయవలసిన సమయం కూడా లేకుండా ఇది వాళ్ళని కొట్టిందంటే సెకండ్ స్ట్రైక్ కేపబిలిటీ మనకు వస్తుందన్నమాట. అంటే వాళ్ళు మన మీద భూమి మీద దాడి చేస్తే సముద్రం గుండా వాళ్ళని మళ్ళీ మనం దాడి చేయగలిగినటువంటి కెపాసిటీ మన దగ్గర తెచ్చుకుంటున్నాం మనం. అందుకోసం ఇది కావాలి. ఇన్ఫ్యాక్ట్ న్యూక్లియర్ సబ్మరీన్స్లో కూడా అమెరికా దగ్గర ఉన్నటువంటి టెక్నాలజీ ఇంకా చాలా అద్భుతమైన టెక్నాలజీ. మన దగ్గర రష్యన్ టెక్నాలజీ ఏదైతే మనం తీసుకున్నామో ప్లస్ మనం ఇండిజినస్గా తయారు చేసుకుంటున్నామో ఈ టెక్నాలజీ అంతా కూడా మనకేంటంటే మళ్ళీ ఎప్పుడో దాని లైఫ్ సైకిల్లో 15-20 ఏళ్ల తర్వాత దాన్ని మధ్యలోకి కట్ చేయాల్సి వస్తుంది. కంప్లీట్గా కట్ చేసి ఆ న్యూక్లియర్ ఇంజిన్ని బయటికి తీసి ఓవరాల్ చేసి మళ్ళీ పెట్టి దాన్ని మళ్ళీ సీల్ చేయాలి. ఇది పరిస్థితి. కానీ అమెరికన్ టెక్నాలజీలో ఏంటంటే ఇంకా మళ్ళీ దాని జీవితకాలంలో తీయనక్కర్లేదు. 40, 50 ఏళ్ళు, 60 ఏళ్ళ దాకా దాన్ని తీయనక్కర్లేదు. అందుకని ఆ టెక్నాలజీ కోసం అని చెప్పేసి ఆస్ట్రేలియా మనకు AUKUS అని పెట్టుకుంది. అమెరికా డైరెక్ట్గా ఇంకే దేశానికి ఇవ్వదు కాబట్టి అమెరికా యూకేకి ఇస్తే యూకే ఆస్ట్రేలియాకి ఇస్తుంది. అది హై ఎండ్ టెక్నాలజీ. మనం ఆ లెవెల్లో లేము ఇప్పుడు. కానీ దాని నెక్స్ట్ ఉన్నటువంటి SSBNs అది తీసుకునేటువంటి పరిస్థితిలో మనం ఉన్నాం. ఇది కనుక మనది ఉన్నదంటే క్రెడిబుల్ సెకండ్ అటాక్ కేపబిలిటీ అంటారంటే ఎట్టి పరిస్థితుల్లో మన మీద న్యూక్లియర్ దాడి జరిగితే తప్పకుండా రిటాలియేట్ చేసి కొట్టగలిగినటువంటి శక్తి ఈ SSBNs వల్ల వస్తుంది మనకి. అరిహంత్ క్లాస్ అని దీన్ని పిలుస్తారు. దీంట్లో 4 SSBNs ప్రభుత్వం ప్లాన్ చేసింది.
గతంలో ఐఎన్ఎస్ అరిహంత్ ఉండేది, ఇప్పుడు అరిఘాత్ లాంచ్ అయింది. దీని పేరు అరిఘాత్. అరి అంటేనే శత్రువు, అరిహంత్ అంటే వాడిని హంతం చేసేవాడు, అరిఘాత్ అంటే వాడికి ఏదో దెబ్బలు తగిలి వాడికి చాలా క్షతి పਹੁంచేటువంటిది. ఇటువంటిది అరిదమన్ రాబోయేటువంటిది అరిదమన్ అని పేరు పెట్టారు. ఇంకా నాలుగు దానికి పేరు పెట్టలేదు. అరిదమన్ అంటే అది కూడా ఇంచుమించు అదే అర్థం వచ్చేటువంటిది. కాబట్టి శత్రువులను నాశనం చేసేటువంటి కేపబిలిటీ అన్న పేరు పెట్టడం దానికి జరిగింది. ఐఎన్ఎస్ అరిఘాత్ ఐఎన్ఎస్ అరిహంత్ కంటే కూడా చాలా ఎక్కువ కేపబిలిటీ ఉంది ఒకటి. రెండవది ఇండిజనైజేషన్ కాంపనెంట్స్, అంటే భారతదేశంలో తయారైనటువంటి కాంపనెంట్స్ యొక్క సంఖ్య గణనీయంగా పెంచారు. రమారమి 60 నుంచి 70% దాకా దీంట్లో లోకల్ కాంపనెంట్స్ ఇంకా ఎక్కువ పెట్టడం జరిగింది. మనకి ఇది అరిదమన్ వచ్చేసరికి 4వది వచ్చేసరికి ఇంకా దాన్ని ఇంక్రీజ్ చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి. బహుశా 70-75% దాకా వెళ్ళేటువంటి అవకాశాలు ఉన్నాయి మనకు. ఈ 4 అయిపోయిన తర్వాత ఇంకా ప్రభుత్వం 12 SSBNs ప్లాన్ చేస్తుంది. అది లాంగ్ టర్మ్ ప్రాజెక్ట్, మీకు సమయం పడుతుంది అది, ఎందుకంటే టెక్నాలజీ అబ్జార్ప్షన్ చేసే కొద్దీ మనం చేయగలం. ఫర్ ఇన్స్టెన్స్ ఎయిర్ ఇండిపెండెంట్ ప్రొపల్షన్ ఏఐపి అని ఒక టెక్నాలజీ ఉంది, అది మనం ఇంపోర్ట్ చేసుకునేవాడు. ఆ ఏఐపి భారతదేశంలో తయారు చేసుకున్నాం. ఇటువంటివన్నీ కూడా దీంట్లో క్రమేపీ మన సబ్మరీన్స్లో పెట్టడం అనేది మనం మొదలు పెడుతున్నాం. కాబట్టి అరిఘాత్ మన అంబుల పొదలో చేరడం అన్నది చాలా అద్భుతమైన విషయం. ఇప్పుడు మన శత్రువులు ట్రాక్ చేయాలంటే రెండింటిని ట్రాక్ చేయాలి, అరిహంత్ని ట్రాక్ చేయాలి, అరిఘాత్ని ట్రాక్ చేయాలి. ఇవి రమారమి అంటే మనకు దాని యాక్చువల్ ఎస్టిమేట్స్ తెలియదు, నెలల తరబడి సముద్రం లోపల దాచిపెట్టుకోవచ్చు. అవి వాటిని డిటెక్ట్ చేయడం ఇంపాసిబుల్, లిటరల్గా ఇంపాసిబుల్. కాబట్టి అంత చౌర్యంగా సటిల్గా వాళ్ళు ఎవరికి తెలియకుండా బహుశా ఈ మలక్కా స్ట్రేట్ గుండా వెళ్తే దొరకచ్చు. మనం ఎక్కడి నుంచో ఆస్ట్రేలియా దగ్గర నుంచో ఎక్కడి నుంచో తిరిగి మనం వెళ్ళి చైనాకి దగ్గరగా వెళ్ళి అక్కడి నుంచి ఫైర్ చేసే కెపబిలిటీ ఏంటి. అరిహంత్లో 750 కిలోమీటర్స్ దాకా కొట్టగలిగినటువంటి మిసైల్స్ దాంట్లో ఉన్నాయి. అరిఘాత్లో K4 పెట్టగలిగినటువంటి కేపబిలిటీ ఉన్నది. K4 మిసైల్ 3500 కిలోమీటర్ల దూరం కొట్టచ్చు. అంటే ఆస్ట్రేలియా సరిహద్దుల్లోనో పెసిఫిక్ సముద్రంలోనో లేదా మనకి మార్షల్ ఐలాండ్సో వన్వాటో అక్కడెక్కడో వెళ్ళి అక్కడి నుంచి ఫైర్ చేశారంటే బెయిజింగ్ని కొట్టచ్చు మనం. కాబట్టి అరిఘాత్ అన్నది చాలా అద్భుతమైనటువంటి ఒక మన అంబుల పొదలో ఉన్నటువంటి ఒక అద్భుతమైనటువంటి ఒక శక్తి మనకు వచ్చిందని మనం అనుకోవాలి. రెండవది రాబోయేటువంటి అరిదమన్లో K5 పెట్టేటువంటి కేపబిలిటీస్ కూడా తీసుకెళ్తున్నారు. K4 K5 అన్నవి K5 బహుశా 8000 కిలోమీటర్ల దాకా కొట్టొచ్చు అని అంటున్నారు. మనకు తెలియదు, ఇంకా టెస్ట్స్ అవుతున్నాయి, అది ఫైనల్ వర్షన్ ఎలా వస్తుందో మనకు తెలియదు. K4 మాత్రం 3500 కిలోమీటర్స్ దాకా కొట్టగలదు. కాబట్టి ఈరోజు మనకు క్రెడిబుల్ మన శత్రువులు ఎవరైతే ఉన్నారో, సరే మనం అమెరికాను కొట్టక్కర్లేదు, యూరోప్ని కొట్టక్కర్లేదు, ప్రస్తుతానికి ఆ పరిస్థితులు మనకు లేవు. మనకున్న పరిస్థితులు చైనా, మొత్తం చైనాని మనం కవర్ చేయొచ్చు ఈ SSBN తోటి. ఎస్పెషలీ మనం ఇండియన్ ఓషన్లో ఉంటున్నాం లేదా మన బే ఆఫ్ బెంగాల్లో ఉంటున్నాం కనుక కొట్టామంటే ఈవెన్ వాళ్ళ మంచూరియా కావచ్చు, వాళ్ళ రష్యన్ బార్డర్స్లో కావచ్చు, వ్లాడివాస్టక్ దగ్గరగా ఉన్నటువంటి ప్రాంతాలను కూడా కొట్టగలం మనం. అందుకని అరిఘాత్ అన్నది ఇట్స్ అ ఫోర్స్ మల్టిప్లయర్, మన అంబుల పొదలో వచ్చినటువంటి అద్భుతమైన శక్తి. ఇక పాకిస్తాన్ చెప్పనే అక్కర్లేదు, పాకిస్తాన్ అరిఘాత్ దాకా కూడా మనకు అక్కర్లేదు. మన మామూలు కళావరి క్లాస్లే వాళ్ళు కొట్టేయగలవు. అవి కళావరి క్లాస్ ఒక 2-3 వారాలు అది సముద్రంలో ఉంటే కనుక ఇది నెలల పాటు ఉండగలదు. అందుకని అద్భుతమైనటువంటి అచీవ్మెంట్ మన సైంటిస్టులకు కానీ మన నేవీకి కానీ. మన ప్రభుత్వం అటువంటి నిర్ణయాలు తీసుకొని వాళ్ళ మీద ఇన్వెస్ట్ చేసి వాళ్ళకు సపోర్ట్ ఇచ్చినందుకు ప్రభుత్వాన్ని వీళ్ళందరినీ కూడా మనం అభినందిద్దాం. కరెక్ట్ సార్. ఇందాక మీరు మన పరిస్థితుల గురించి చెప్పారు, అమెరికాని కొట్టక్కర్లేదు వాళ్ళని అని. గత డిఫెన్స్ రౌండ్ ఆఫ్ ఎపిసోడ్స్లో కూడా మాట్లాడుకున్నాం. గత ప్రభుత్వాలు కేవలం ఆర్మీ మీదే ఫోకస్ చేస్తూ వచ్చాయి. ఈవెన్ వాళ్ళకు కూడా కావాల్సినవి ఇవ్వలేదు, బట్ ఫోకస్ ఎక్కువ ఆర్మీ మీద ఉండేది. కానీ ఈ ప్రభుత్వం మోడీ గారు వచ్చిన తర్వాత నుంచి ఏంటంటే అన్నిటికీ ఈక్వల్గా ఇంపార్టెన్స్ ఇస్తూ వస్తున్నారు. మనం చూసుకున్నట్టయితే 14 నుంచి 24 మధ్యలో నేవీలో వచ్చిన ఇండక్షన్స్ చాలా ఎక్కువ ఉన్నాయి. అంటే దీన్ని మనం ఎలా చూడాలి సార్? ఎందుకు నేవీ మీద, ఎయిర్ ఫోర్స్ మీద అంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారు? అండ్ ఫస్ట్ CDS బిపిన్ రావత్ గారు అన్నారు, మాకేమీ కూడా వరల్డ్ వాటర్ని కంట్రోల్ చేయాలని ఆశ లేదు, మా టెరిటరీని మాత్రమే మేము కాపాడుకుంటే చాలు అని. సో దాని ప్రాసెస్లోనే ఇప్పుడు మనం ఉన్నాం అనుకోవచ్చా? అంటే అది చాలా ట్రిక్కీ స్టేట్మెంట్ ఆయన ఇచ్చింది. మా టెరిటరీ అంటే ఏంటిది? భారత భూభాగం ఒకటేనా? భారత సరిహద్దులు మాత్రమేనా? భారతదేశం చుట్టూతున ఉన్నటువంటి సముద్రాలు మాత్రమేనా? ఇది ఒక స్టేట్మెంట్. మా టెరిటరీ అంటే కనుక మన ఇంట్రెస్ట్స్ ఉన్న టెరిటరీ అని కూడా మనం దాన్ని ఇంటర్ప్రెట్ చేయొచ్చు. మన ఇంట్రెస్ట్ ఎక్కడెక్కడ ఉన్నాయి? రెడ్ సీ నుంచి, మెడిటరేనియన్ సీ నుంచి తీసుకొని పెసిఫిక్ ఓషన్ దాకా మన ఇంట్రెస్ట్ ఉన్నాయి. ఇప్పుడు రేపటి రోజు ఇండియా, మిడిల్ ఈస్ట్, యూరోప్ కారిడోర్ మనం G20 సమ్మిట్లో మనం నిర్ణయం జరిగింది కదా, అది వస్తే కనుక దాని సెక్యూరిటీ కాపాడవలసిన బాధ్యత కూడా మన నేవీకి ఇవ్వబోతున్నాం.
ఆల్రెడీ బబల్ షమ్స్లో కావచ్చు, రెడ్ సీలో కావచ్చు, గల్ఫ్ ఆఫ్ ఏడెన్లో కావచ్చు, ఈ ప్రాంతాలంతా కూడా మనం గస్తీ తిరుగుతున్నాం. మనం హౌతీస్కి వ్యతిరేకంగా జరుగుతున్న దాడుల్లో మనం పార్టిసిపేట్ చేస్తున్నాము. రెస్క్యూ అండ్ రిహాబిలిటేషన్ వర్క్స్ అన్ని చేస్తున్నాం. మనం ఫస్ట్ రెస్పాండర్ మనమే ఉన్నాం అక్కడ. కాబట్టి ఈ మన ఇంట్రెస్ట్ అంటే కనుక దాన్ని కూడా మనం దాన్ని కలుపుకోవాలి. కాబట్టి మన ఓన్ సీ కోస్ట్ మాత్రమే కావాలంటే మన కోస్ట్ గార్డ్ చాలు. మనకి నేవీ ఎందుకు? యుద్ధం వచ్చినప్పుడే నేవీ కావాలి. కాబట్టి కోస్ట్ గార్డ్ బలపరిస్తే మనకు చాలు. మన సెక్యూరిటీ, మనకు బార్డర్ బిఎస్ఎఫ్ ఉన్నట్టు సరిపోతుంది. అలా కాదు, మన ఇంట్రెస్ట్ ఇక్కడ ఉన్నాయి. ఎందుకంటే మన వాణిజ్యం ఇక్కడ నుంచి జరుగుతుంది. యూరోప్ నుంచి ఇంపోర్ట్స్ కానీ, ఎక్స్పోర్ట్స్ కానీ, లేదా మనం ఇటు సౌత్ ఈస్ట్ ఏషియా కానీ, ఈస్ట్ ఏషియా కానీ ఏమైనా మనం ట్రేడ్ చేయాలంటే, చైనాతో చేయాలన్నా కానీ కూడా ఇవన్నీ కూడా మనకి నీడ్లో ఇవన్నీ కూడా సురక్షితంగా ఉండాలి. కాబట్టి మన ఎక్స్టెండెడ్ టెరిటరీస్, ఫర్ ఇన్స్టెన్స్ ఇప్పుడు మన ఫ్లీట్ అంతా కూడా మనకు సౌత్ ఈస్ట్ ఏషియా వెళ్తున్నాయి. ఫర్ ఇన్స్టెన్స్ కొన్ని షిప్స్ మనకు ఐఎన్ఎస్ ముంబై, ఇటువంటివన్నీ కూడా మనకు సింగపూర్, తర్వాత బ్రూనాయ్, తర్వాత ఇండోనేషియా, ఇవన్నీ కూడా పోర్ట్ కాలింగ్ చేసి వచ్చాయి. మన కొన్ని సబ్మరీన్స్ కూడా పోర్ట్ కాలింగ్ చేశాయి. ఇన్ఫ్యాక్ట్ పపువా న్యూ గినీకి వెళ్ళాయి, అక్కడి నుంచి ఆస్ట్రేలియాకి వెళ్ళొచ్చాయి. సో మనం ఎక్స్టెండెడ్ ఆపరేషన్స్ మొదలుపెట్టాం. సరే, మనం యుద్ధాలు మొత్తం ప్రపంచం అంతా జయించాలన్న ఆశ మన ప్రస్తుతానికి లేదు. కానీ మన వాణిజ్యానికి సంబంధించి, మన ఇంట్రెస్ట్కి సంబంధించి, మన మిత్రులకు సంబంధించి వాళ్ళకి రక్షణ కలిగించే దిశగా మన శక్తిని పెంచుకుంటున్నాం. ఇందాక నువ్వు చెప్పింది కరెక్ట్. 2014 నుంచి ఫోకస్ నేవీ మీద కొంత ఎక్కువ పెట్టడం అనేది మనం చూసాము. అది కావాలి. ఎందుకంటే ఒక మహానుభావుడు ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటంటే, దోస్ హు కంట్రోల్ ద వాటర్స్ విల్ కంట్రోల్ ద వరల్డ్ అండ్ ద నెరేటివ్స్ అన్నాడు ఆయన. కాబట్టి యూకే అంత పెద్ద శక్తిగా ఎలా ఎదగలిగింది? ఇన్ని సామ్రాజ్యం అంత విస్తరించి రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యంగా ఎలా ఎదగలిగారు? ఎందుకంటే నేవీ మీద ఫోకస్ పెట్టారు వాళ్ళు. నేవీ ఎవరిది స్ట్రాంగ్ ఉంటే వాళ్ళు స్ట్రాంగ్గా ఉంటారు. ఫర్ ఇన్స్టెన్స్ యుఎస్ నేవీ ఈరోజు అందరికంటే పవర్ఫుల్ నేవీ. అందుకని వాళ్ళు ప్రపంచంలో ఎక్కడైనా 24 గంటల్లో వెళ్ళి వాళ్ళు యాక్షన్ చేయగలరు. కాబట్టి నేవీ శక్తి పెంచుకోవాలి. మోదీ గారు వచ్చిన తర్వాత దాని మీద అసలు ఫోకస్ పెట్టడం మొదలుపెట్టారు. కాబట్టి ఇదేదో 10 సంవత్సరాలు అయిపోయేటువంటి విషయం కాదు. ఆయన వచ్చి నిర్ణయాలు తీసుకున్న తర్వాత దాని మీద డెవలప్మెంట్లు అయ్యి, దానికి కన్స్ట్రక్షన్ అయ్యి ఇప్పుడిప్పుడు వస్తున్నాయి. అరిహంత్, అరిగాతులు లాంటివి, అరిదమన్ లాంటివి మెల్లిమెల్లిగా వస్తున్నాయి. కోస్ట్ గార్డులు, షిప్పులు, ఇవన్నీ మెల్లిగా వస్తున్నాయి. ఇంకా 10 ఏళ్ళు, 20 ఏళ్ళ, 30 ఏళ్ళ తర్వాత మనం ఒక శక్తి బలం కలిగినటువంటి ఒక అద్భుతమైన శక్తిగా ఎదిగేటువంటి దిశగా మనం ప్రయాణం చేస్తున్నాం. మనం ఒక 20-30 ఏళ్ల తర్వాత భారతదేశం నిజంగా ఒక ఇట్స్ అ ఫోర్స్ రెకన్ విత్ అంటారు కదా, నేవల్ పవర్గా ఎదిగేటువంటి అవకాశాలు ఉన్నాయి మనకి. చైనా, అమెరికా ఇద్దరి మధ్యలో ఒక విధమైనటువంటి రేస్ జరుగుతుంటే మనం వాళ్ళ రేస్లో పడకుండా మన స్ట్రాటజిక్ ఇంట్రెస్ట్ కాపాడుకుంటూ వాటిని ధీటుగా ఎదుర్కోగలిగినటువంటి శక్తి పెంచుకుంటున్నాం. కాబట్టి బడ్జెట్స్ కూడా ఆ దిశగానే వెళ్తున్నాయి. నేవీ మీద ఎక్కువ ఫోకస్ ఉంటుంది. నెక్స్ట్ ఎయిర్ ఫోర్స్ మీద కూడా మనం ఫోకస్ పెడుతున్నాం. మనం ఫర్ ఇన్స్టెన్స్ తేజస్ ఇండిజినైజేషన్ మీద చాలా ఫోకస్ పెట్టాము. అలాగే మనకు చూస్తే కనుక రఫైల్స్ కొన్నాము 36, రీపర్స్ కొంటున్నాం మనం, ఇతరత్ర చాలా అంశాలు మనం ఎయిర్ ఫోర్స్ కూడా ఫోకస్ పెడుతున్నాం. ఆర్మీకి ఏం తక్కువ చేయలేదు. కానీ ఇప్పుడు కొత్త టెక్నాలజీ వస్తుంది కాబట్టి ఆర్మీలో టెక్నాలజీ మీద ఎక్కువ ఇన్వెస్ట్ చేసే దిశగా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది. రైట్ సార్, రీడ్ బిట్వీన్ ద లైన్స్ అంటారు. సో అప్పుడు బిపిన్ రావత్ గారు అన్నది అలాగే అర్థం చేసుకోవాలి మీరు చెప్పిన దాన్ని బట్టి. సో కమింగ్ టు నెక్స్ట్ సార్, ఈసారి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ గురించి ఇప్పుడు సుఖోయ్ ద్వారా ఒక గ్లైడ్ బాంబ్ టెస్ట్ చేశారు సార్. అది చాలా సక్సెస్ అయింది. డిఆర్డిఓ లాంగ్ రేంజ్ గ్లైడ్ బాంబ్ గౌరవ్ది. ఈ గ్లైడ్ బాంబ్ అంటే ఏంటి సార్? అండ్ వీళ్ళు సుఖోయ్ నుంచి లాంచ్ చేయడం ద్వారా ఏ దేశానికన్నా మెసేజ్ వెళ్ళిందా? అండ్ ఇది మన అమలు పొదిలో ఇది ఎలాంటి ఒక ఫోర్స్ టు రెకన్ విత్ కిందని ఇది నిలవబోతుంది? అంటే మామూలుగా ఎయిర్ క్రాఫ్ట్ నుంచి బాంబ్ వేసినప్పుడు 2 విధాలైనటువంటి చాలా వెరైటీస్ ఉన్నాయి. దాంట్లో ఎయిర్ టు ఎయిర్ అని, ఎయిర్ టు సర్ఫేసు, తర్వాత మనకు ఎయిర్ టు సీ, ఇటువంటి చాలా ఆప్షన్స్ ఉన్నాయి వాళ్ళ దగ్గర. దాంట్లో కొన్ని టైప్స్ ఆఫ్ బాంబ్స్ ఏంటంటే బంకర్ బర్స్టర్స్, మామూలుగా పైన ఉన్నట్టు కాకుండా లోపలికి వెళ్ళి డెటనేట్ అయ్యేటువంటి. ఫర్ ఇన్స్టెన్స్ బాలకోట్లో అట్లాంటిది కొట్టాం మనం. బాలకోట్లో అది ఒక కన్నం చేసుకుని లోపలికి వెళ్ళి లోపల నుంచి డెటనేట్ అయింది. అటువంటి మనం కొన్ని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వెపన్స్ వాడుతుంది ఎయిర్ ఫోర్స్. ఈ గ్లైడ్ బాంబ్స్ అన్నవి ఏంటంటే మామూలు బాంబ్ అయితే వచ్చి గ్రావిటీ ఫోర్స్ తోటి దాని ప్రొపల్షన్ తోటి వచ్చి కొడుతుంది. ఇది అలా కాకుండా గ్లైడ్ అవుతూ వెళ్తుంటుంది. అందుకని దాని పేరు గ్లైడ్ అంటారు. దానికి రెక్కలు ఉంటాయి. అది గ్లైడ్ అవుతూ వెళ్తుంది. దాని మూవ్మెంట్ అంతా కంట్రోల్ చేయొచ్చు. ప్రెసిషన్ అటాక్ చేయగలదు అది. ప్లస్ పెద్ద అడ్వాంటేజ్ గ్లైడ్ బాంబ్స్కి ఏంటంటే ఎనిమీ యాంటీ ఎయిర్ క్రాఫ్ట్ రెడార్స్ నుంచి తప్పించుకోగలదు. అందుకని ఇది చాలా విధమైనటువంటి చాలా స్ట్రాంగ్ వెపన్ ఇది. గతంలో మనం ఇంపోర్ట్ చేసుకునేవాళ్ళం.
సో డిఆర్డిఓ సైంటిస్టులు వీళ్ళందరూ మెల్లిమెల్లిగా దీని మీద ఫోకస్ పెట్టడంతో ఇప్పుడు మన దేశంలోనే ఇవన్నీ కూడా తయారు చేసుకొని మనం టెస్ట్ చేయగలిగినటువంటి కెపాబిలిటీ పెంచుకుంటున్నాం. ఫస్ట్ టైం ఆ టెస్ట్ సక్సెస్ఫుల్ అయింది. మన వీలర్ ఐలాండ్ అంటాం కదా, మన ఏపీజే అబ్దుల్ కలాం గారి పేరిట ఉన్నటువంటి ఒడిస్సాలో చండీపూర్ అంటారు దాన్ని, ఆ చండీపూర్ ప్రాంతంలో ఉన్నటువంటి ఆ వీలర్ ఐలాండ్ని భారతరత్న ఏపీజే అబ్దుల్ కలాం గారి పేరు పెట్టడం జరిగింది దాని మీద. కాబట్టి అక్కడ టెస్ట్ చేయడం జరిగింది. అది సుఖాయ్ ప్రెసిషన్ తోటి పర్ఫెక్ట్గా రమారమి 100 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి టార్గెట్ని కొట్టగలిగారు. రెడార్కి చిక్కకుండా కొట్టడం అనమాట. ఈ మెసేజ్ ఇందాక నువ్వు అడిగావు మెసేజ్ ఎవరికని, తప్పకుండా ఈ మెసేజ్ ఎవరికి వెళ్తుంది? మన శత్రువులకి. మన శత్రువులు ఎవరున్నారు? పాకిస్తాన్, చైనా. పాకిస్తాన్లో మనం ఈరోజు కొట్టామంటే కనుక, ఈ గ్లైడ్ బాంబ్ కనుక మనం రిలీజ్ చేసామంటే వాళ్ళ రెడార్స్ దొరకవు. మొత్తం చూస్తే కనుక మనకు పాకిస్తాన్ అంతా కూడా 250-300 కిలోమీటర్లు దాటిలేదు. అంటే భారత్ సరిహద్దు నుంచి ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దు దాకా 250-300 కిలోమీటర్ల లోపల కవర్ చేసేయగలం. కాబట్టి ఇది కొట్టగలిగితే కనుక వాళ్ళ డీప్ ఇంటూ పాకిస్తానీ టెరిటరీస్, వాళ్ళకున్న అసెట్స్ అన్ని కూడా మనం కొట్టగలం. అటువంటి కేపబిలిటీ దీనికి, అంటే వాళ్ళ రెడార్స్ చిక్కకుండా కొట్టగలం. అంటే అభినందన్ దొరికినట్టుగా ఈ అవసరం ఉండదు, ఎందుకంటే ఆ ఎయిర్ స్పేస్లోకి మనం వెళ్ళక్కర్లేదు. వాళ్ళ ఎయిర్ స్పేస్ వెళ్లకుండా మన ఎయిర్ స్పేస్ నుంచే కొట్టచ్చు. ప్లస్ వాళ్ళ రెడార్స్కి చిక్కకుండా కొట్టచ్చు. మనం గతంలో మన దగ్గర కొంత టెక్నాలజీ ఉండింది కానీ అంత విస్తృతంగా లేదు. మన దేశంలో మనం తయారు చేసుకోవడంలో 2 ఉద్దేశాలు. ఒకటి, టెక్నాలజీ అబ్జర్వ్ చేసుకోగలము, బయట నుంచి వచ్చేదానికంటే కూడా మనం ఇంకా అద్భుతంగా చేయొచ్చు. ఎందుకంటే వాళ్ళకున్నటువంటి వాతావరణము, వాళ్ళకున్నటువంటి పరిధులలో వాళ్ళు దాని టెక్నాలజీని తయారు చేస్తారు. మనకున్న పరిధులు వేరే. ఫర్ ఇన్స్టెన్స్ ఇప్పుడు డెజర్ట్ టెరైన్లో కొడితే కనుక, డెజర్ట్ టెరైన్ చాలా ఫ్లాట్గా ఉంటుంది కాబట్టి అక్కడ రెడార్స్ వాళ్ళు బహుశా డిటెక్ట్ చేయొచ్చు. రాజస్థాన్ దాంట్లో, కశ్మీర్ ప్రాంతంలో డిటెక్ట్ చేయలేకపోవచ్చు, ఎందుకంటే అనీవెన్ టెరైన్ ఉంటుంది కాబట్టి. సో ఇటువంటి కొన్ని దాంట్లో మోడిఫికేషన్స్ చేసుకొని మన భారతదేశానికి సంబంధించినటువంటి మన రిక్వైర్మెంట్స్ అనుగుణంగా దీన్ని డెవలప్ చేయడం జరిగింది. ఇది మన గ్లైడ్ బాంబ్స్ని. అలాగే కాదు, మిగతా టెక్నాలజీ కూడా క్రమేపీ మన ఉన్నటువంటి భౌగోళికమైన మన పరిస్థితులను ఆధారంగా దీన్ని రూపొందిస్తున్నారు మన సైంటిస్టులు అందరూ కూడాను. అది ఒకటి. రెండవది, యుద్ధం అంటూ జరిగితే కనుక ఇంకొకరి మీద ఆధారపడవలసిన దౌర్భాగ్యం పరిస్థితి మనకు రాకూడదు. 71 యుద్ధం జరిగినప్పుడు మనకు తెలుసు మన దగ్గర బుల్లెట్లు అయిపోయాయి, చిన్న చిన్నవి. ఇన్ఫ్యాక్ట్ మన ట్యాంక్లో పెట్టి పేల్చేటువంటి అమ్యునిషన్ అయిపోయింది మన దగ్గర. చాలా తక్కువ ఉండేది, చాలా కష్టంలో ఉండిందాం మనం. 2 ఫ్లైట్ లోడ్స్ వర్త్, అంటే 2 విమానాల్లో కంప్లీట్గా నింపి మా గోల్డా మేయర్, అప్పుడు ఇజ్రాయలీ ప్రైమ్ మినిస్టర్, భారతదేశానికి పంపించడం జరిగింది. ఇంకా అప్పుడు మనం ఇజ్రాయెల్తో దౌత్య సంబంధాలు కూడా లేవు మనకి. పంపించి ఆవిడ చిన్న నోట్ పంపించింది, మేము మీ దగ్గర నుంచి ఏం అడగట్లేదు, మీ మైత్రి అడుగుతున్నాము, మాతో మళ్ళీ మీరు సత్సంబంధాలు పెట్టుకోండి అని అడగడం జరిగింది. నిజమైన మిత్రుడు అప్పుడు వాళ్ళు ఇవ్వడం వల్ల మనం ఏదో యుద్ధం చేయగలిగాం. అటువంటి పరిస్థితులు మళ్ళీ మనకు రాకూడదు. టెక్నాలజీ, రాబోయే రోజుల్లో టెక్నాలజీతో యుద్ధం చేయబోతున్నాం కాబట్టి ఆ టెక్నాలజీ అంతా భారతదేశంలోనే ఉందంటే కనుక మనము దీన్ని కౌంటర్ చేయగలం. మోదీ గారు దానికి ఇంకో మెట్టు ముందరికి వెళ్ళారు. వీటిని మనం ఎక్స్పోర్ట్ చేయాలని డిసైడ్ చేశారు ఆయన. సరే, క్రిటికల్ టెక్నాలజీస్ కొన్ని చేయం. ఫర్ ఇన్స్టెన్స్ బ్రహ్మోస్ ఎక్స్టెండెడ్ రేంజ్ ఇప్పట్లో మనం ఎక్స్పోర్ట్ చేయము. మామూలు 290 కిలోమీటర్స్ బ్రహ్మోస్ని ఎక్స్పోర్ట్ చేస్తున్నాం. అలాగే వీటినన్నింటి కూడాను గ్లైడ్ బాంబ్స్ కావచ్చు, పినాక కావచ్చు, లేదా మనకు ఇతరతర ఆకాష్ కావచ్చు, చాలా మన దగ్గర డెవలప్ అవుతున్నటువంటి టెక్నాలజీని మనం ఎక్స్పోర్ట్ మార్కెట్లో కూడా మనం తీసుకెళ్తున్నాం. కాబట్టి అనదర్ ఫెదర్ ఇన్ ద క్యాప్ ఆఫ్ అవర్ సైంటిస్ట్స్. రైట్ సార్, ఇందాక మనం నేవీ గురించి మాట్లాడుకున్నాం. ఎస్పెషల్లీ ఐఏఎఫ్లో కనుక మనం చూసినట్టయితే 2014 తర్వాత నుంచి పెద్ద పెద్దవి ఏవైతే ఉంటాయి, లైక్ ఫైటర్ ఎయిర్ క్రాఫ్ట్ ఆర్ కాంబాట్ హెలికాప్టర్స్ కానివ్వండి, వీటితో పాటు మైన్యూట్వి రేడార్స్ మీద కూడా చాలా ఫోకస్ పెట్టారు. అండ్ ప్రెసిషన్ గైడెడ్ బాంబ్స్ కానివ్వండి, ఇప్పుడు ఆస్త్రా బియాండ్ విజువల్ రేంజ్ కానివ్వండి, లేకపోతే డిఆర్డిఓ గ్లైడ్ బాంబ్స్ కానివ్వండి, ఇవి. సో మీరు అన్నట్టుగా మనం వేరే వాళ్ళ మీద డిపెండ్ అవ్వకుండా ఉండడానికి చేస్తున్నారు. బట్ ఈజ్ ఇట్ ఇనఫ్ సార్? ఇప్పుడు మన దగ్గర ఉన్న మనకు కూడా స్క్వాడ్రన్స్ తక్కువ ఉన్నాయి, మన స్క్వాడ్రన్స్ పెంచుకుంటూ ఉన్నదాన్ని చేస్తూ చేయాలి. సో ఇప్పుడున్న శక్తి సరిపోతుందా? తప్పకుండా సరిపోదు, తెలిసిన విషయమే అది. అంటే మనకు గవర్నమెంట్ అప్రూవ్డ్ స్క్వాడ్రన్స్ ఓన్లీ 42 స్క్వాడ్రన్స్. 42 ఎప్పుడో దీన్ని అప్రూవ్ చేశారు, 40-50 ఏళ్ల క్రితం ఎప్పుడో అప్రూవ్ చేశారు. అప్పటి నుంచి ఇంతవరకు మనకి ఎన్ని మారిపోయే పరిస్థితులు. మనకి టెక్నాలజీ మారిపోయింది. మారిపోతున్న టెక్నాలజీ అనుగుణంగా మనకు మారుతున్నటువంటి భౌగోళికమైన పరిస్థితుల అనుగుణంగా చైనా కావచ్చు, పాకిస్తాన్ కావచ్చు, వాళ్ళు కూడా టెక్నాలజీ పెంచుకున్నారు కదా. కాబట్టి మనం బహుశా అప్పుడు ఉన్నటువంటి స్క్వాడ్రన్స్ సరిపోకపోవచ్చు. అప్పుడు కూడా ఏమన్నారు, 42 స్క్వాడ్రన్స్ మనల్ని రక్షించుకోవడానికి మాత్రమే సరిపోతాయన్నారు. అంటే జస్ట్ మనల్ని డిఫెండ్ చేయడానికి మాత్రమే సరిపోతాయి. ఇంకా వెళ్ళి ఎక్కడైనా ఆపరేషన్స్ చేయాలంటే మన చేత కాదు, చేయాల్సి వచ్చే పరిస్థితి ఉంది.
ఎందుకంటే మనం ఇప్పుడు 5వ పెద్ద జీడిపి నుంచి 3వ పెద్ద జీడిపిగా ఎదగబోతున్నాం. బహుశా నేను అనుకోవడం ఏంటంటే రాబోయే దశకం 2 దశకాలలో 2వ స్థానానికి వెళ్ళేటువంటి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే చైనా క్షీణిస్తోంది. సరే, వాళ్ళని ఓవర్టేక్ చేయాలంటే చాలా కష్టం, కానీ వాళ్ళకు ఉన్నటువంటి ఎక్సెస్ కెపాసిటీ, వాళ్ళకు ఉన్నటువంటి అంతర్గత వ్యవహారాలు, విషయాలు, ఇవన్నీ మనం గ్లోబల్ రౌండప్లో ఎనీవే చర్చిస్తున్నాము. దాని దృష్ట్యా వాళ్ళు క్షీణిస్తున్నప్పుడు మనం వాళ్ళని ఎప్పుడో క్రాస్ చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి మనకి. మరి ఇంత పెద్ద వాణిజ్యం ఉండి ఇంత పెద్ద ఎకానమీ పెరుగుతున్నప్పుడు దాన్ని ప్రొటెక్ట్ చేసుకోవాలంటే మన సరిహద్దులు కాపాడుకోవాలంటే సరిపోదు కదా. కాబట్టి కొంచెం మన ఎక్స్టెండెడ్ కెపాసిటీ, మన దూరం కూడా వెళ్ళి కొట్టగలిగిన కెపాసిటీస్ మనకు ఉండాలి. ఈరోజు చూసాం మనం, ఇజ్రాయెల్ ఎంత చిన్న దేశం అది. ఎక్కడ యమన్, ఎక్కడ హౌతీసు, ఎక్కడ హిజ్బుల్లా, ఎక్కడ కూడా వెళ్ళి వాళ్ళు కొట్టొస్తున్నారు, ఇరాన్లో వెళ్ళి కొట్టొస్తున్నారు. కాబట్టి ఆ కేపబిలిటీ ఉండాలి. కేపబిలిటీ ఉన్నప్పుడు, ఆ శక్తి ఉన్నప్పుడే మనల్ని ఎవరైనా గౌరవిస్తారు. ఈరోజు అమెరికాను ఎందుకు గౌరవిస్తున్నారంటే వాడికి ఆ కేపబిలిటీ ఉంది కాబట్టి, శక్తి ఉంది కాబట్టి. శక్తివంతుడినే, బలవంతుడినే ఎవరైనా గౌరవిస్తారు. మన శత్రువులకు మన శక్తి తెలిస్తే మనల్ని మన తట్టు కన్నెత్తి చూడడానికి 10 సార్లు ఆలోచిస్తారు వాడు. కాబట్టి ఆ దిశగా మనం ప్రయాణం చేయాలి, ఆ శక్తిని పెంచుకునే దిశగా మనం ప్రయత్నం చేయాలి. అందుకోసం అని చెప్పి ఈ 42 స్క్వాడ్రన్స్ మనకు సరిపోవు, ఇంకా వెళ్ళాలి. కానీ ఇప్పుడు ఈ 42 స్క్వాడ్రన్స్ నింపడానికి కోసమే మనం కష్టపడుతున్నాం. F404 ఇంజిన్స్ రావట్లేదు మనకు, 414 చాలా దూరపు మాట. ఇవన్నీ ఎప్పుడు వస్తాయి? MK2 వర్షన్ ఎప్పుడు వస్తుంది? AMCA ఎప్పుడు వస్తుంది? ఇవన్నీ డేట్స్ పెట్టుకున్నాం. ఆల్రెడీ మనకు తేజస్ ఫస్ట్ వర్షనే డిలే అయిపోయింది. ఫస్ట్ ఎయిర్ క్రాఫ్ట్ని ఈ అక్టోబర్లో వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేస్తారని చెప్తున్నారు వాళ్ళు. చూద్దాం, హ్యాండ్ ఓవర్ అయ్యాక మనం ఎనీవే డిఫెన్స్లో డిస్కస్ చేద్దాం, డిఫెన్స్ రౌండప్లో. బట్ రాబోయే రోజుల్లో MK2 ఎప్పుడు వస్తుంది? మన ఆ ఎయిర్ ఫోర్స్కే వీళ్ళు నిజంగా ఎన్ని రోజులు పడుతుందో వీళ్ళు సప్లై చేయడానికి. దాని తర్వాత మనం ఎక్స్పోర్ట్ అంటున్నాం, మనం ఎక్స్పోర్ట్ మార్కెట్కి ఏం చేస్తాం? సో దాని గురించి ఇది ఇప్పుడే మొదలుపెట్టాం, మనం ప్రయాణం ఇప్పుడే మొదలుపెట్టాం. దారి అనేది ఇంకా చాలా దూరం ఉన్నది. ఆల్రెడీ HAL కూడా బహుశా నాసిక్లోను ఇంకొక దగ్గర 2 దగ్గర తేజస్ అసెంబ్లీ లైన్స్ ఇంకా 2 పెట్టే ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు. సీరియస్గా మన నేవీ కానీ ప్రభుత్వం కానీ ఏం ఆలోచన చేస్తుందంటే ఎయిర్ ఫోర్స్ని కూడా ప్రైవేట్ రంగ సంస్థలకి అవుట్సోర్స్ చేద్దామని చూస్తున్నారు. అంటే గవర్నమెంట్ కెపాసిటీ సరిపోకపోతే వాళ్ళ కెపాసిటీని కూడా మనం వాడుకునే దిశగా కొంత వాళ్ళకు కూడా ట్రాన్స్ఫర్ చేసేటువంటి ప్లాన్స్లో ఉన్నారు వాళ్ళు. జాయింట్ వెంచర్స్ కావచ్చు, లేదా ట్రాన్స్ఫర్ ఆఫ్ టెక్నాలజీ అండర్ దేర్ సూపర్విషన్ వాళ్ళకి ఇచ్చేసి బిల్డ్, అంటే వీళ్ళకి డిజైన్స్ అంతా వాళ్ళే ఇస్తారు, వాళ్ళు వీళ్ళకి చేసిస్తారు. మేడ్ టు ఆర్డర్ డిజైన్ అలాంటిది దీంట్లో ప్లాన్ చేస్తున్నారు. ఇప్పుడు సపోజ్ సంవత్సరానికి వీళ్ళు 30 ఎయిర్ క్రాఫ్ట్స్ వీళ్ళు తయారు చేయగలిగితే ప్రైవేట్ రంగం కూడా దాంట్లో దూరిందంటే బహుశా ఇంకో 10 యాడ్ అవ్వచ్చు, ఇంకో 15 యాడ్ అవ్వచ్చు. కనీసం ఆ 10-15 మనం ఎక్స్పోర్ట్ పైన వాడుకోవచ్చు కదా, మనకు అవసరం లేకపోయినా. కాబట్టి ఆ కెపాసిటీ బిల్డింగ్ మీద ఇప్పుడు ప్రభుత్వం ఫోకస్ చేస్తుంది. రైట్ సార్, చాలా బాగా చెప్పారు. సో ఏదైతే మనం ఫోకస్ అన్నారో మీరు, ప్రభుత్వం కేవలం ఇప్పటివరకు మనం నేవీ అండ్ ఎయిర్ ఫోర్స్ గురించి మాట్లాడుకున్నాం. సో ఇప్పుడు ఆర్మీకి రీసెంట్లీ డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్ ఆర్మీకి కొన్ని మీరు ప్రొక్యూర్ చేసుకోవచ్చు అని క్లియరెన్స్ ఇచ్చింది. ఆర్మీకి ఈసారి మామూలుగా మనం డిఎస్సిలో చూసుకున్నట్టయితే సార్ ఎప్పుడు కూడా ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ వీటి మీద ఉంటుంది. కానీ ఈసారి చూసుకున్నట్టయితే ఆర్మీకి ఇండియన్ కోస్ట్ గార్డ్కి ఉంది. ఎందుకు ఇండియన్ కోస్ట్ గార్డ్కి ఇచ్చారు అంటే దీని మీద ఏమన్నా రీడ్ బిట్వీన్ ద లైన్స్ మెసేజ్ ఏమైనా ఉందంటారా? అండ్ ఆర్మీకి ఇచ్చిన దాంట్లో ఇంపార్టెంట్ ఏంటంటే ఫ్యూచర్ కాంబాట్ వెహికల్ FRCV. సో దాని స్పెషాలిటీ ఏంటి సార్? ఫ్యూచర్ కాంబాట్ రెడీ వెహికల్ పేరులోనే మనకు అది కేపబిలిటీ అంటే మనకు అర్థమవుతుంది. అది కాంబాట్ వెహికల్ అంటే యుద్ధం చేయడానికి సరిపడినటువంటి వెహికల్. దాంట్లో ఏముండాలి? ఫస్ట్ దాంట్లో ఉన్నటువంటి సైనికులు ఎవరైతే కూర్చొని ఉంటారో వాళ్ళకు దెబ్బ తగలకుండా వాళ్ళు కాంబాట్ జోన్, యుద్ధం జరుగుతున్నటువంటి ప్రాంతాలకు వెళ్ళి వాళ్ళు యాక్షన్ చేసి రాగలిగినటువంటి ఒక ప్రొటెక్టివ్ వెహికల్ ఉండాలి. అది ప్లస్ ఎటువంటి టెరెన్స్లోనే వెళ్ళగలిగినటువంటి కేపబిలిటీ ఉండాలి. రాళ్ళు రప్పలు ఉంటాయి, ఇసుక ఉంటుంది, మార్షీ ల్యాండ్స్ ఉంటాయి, రోడ్లు ఉండకపోవచ్చు, ఆఫ్ రోడ్ వెళ్లాల్సి వస్తుంది. కానీ అక్కడంతా ఇటువంటి ప్రాంతాల్లో కూడా వాళ్ళు వెళ్ళగలగాలి. కొంతమంది ట్రూప్స్ని తీసుకువెళ్ళాలి, 10, 20, 30 డిపెండ్స్ ఆన్ ద కెపబిలిటీ. దాని అక్కడ ఉన్నటువంటి కెపాసిటీ బట్టి, ఆ వెహికల్ కెపాసిటీ బట్టి కొంతమంది తీసుకువెళ్ళవలసి వస్తుంది. దాని మీద కొన్ని గన్స్ని మౌంట్ చేయవలసి వచ్చేటువంటి అవసరాలు ఉండొచ్చు. మైన్ కేపబిలిటీ ఉండొచ్చు, దాని కింద మైన్స్ పెడితే కనుక మైన్స్ని మైన్ బ్లాస్ట్ అయినా దీనికి ఏం డ్యామేజ్ అవ్వకుండా అందరూ సురక్షితంగా వెళ్ళవలసినటువంటి పరిస్థితులు మనం దానికి క్రియేట్ చేయాలి. ఫర్ ఇన్స్టెన్స్ దౌర్భాగ్యమైన ఘటన ఒక జరిగింది ఒక 2 నెలల క్రితం మనకు తెలుసు. లదాఖ్లో ఒక నదిలో కొట్టుకుపోయారు, ఇటువంటి ఒక వెహికల్ కొట్టుకుపోయింది. వాళ్ళని కాపాడలేకపోయాం. వాళ్ళని మళ్ళీ దొరికేసరికి మనకు
ఎన్ని రోజులు పట్టింది అది ఆ వరద తాకిడిలో వాళ్ళు కొట్టుకుపోయారు. కాబట్టి అటువంటి పరిస్థితుల్లో కూడా వీళ్ళు సర్వైవ్ అయ్యి బయటకు రాగలిగారు. ఫ్యూచర్ కాంబాట్ రెడీ వెహికల్ అంటే రాబోయే రోజుల్లో ఎటువంటి యుద్ధాలు రాబోతున్నాయో ఆ యుద్ధాల్లో మనం ఎలా తట్టుకుని బయటపడాలి. ఇంకా దీంట్లో కేపబిలిటీస్ ఏమనంటే కెమికల్ కంటామినేషన్స్ ఉండబోతున్నాయి. అక్కడ వాళ్ళు ఒక విధమైనటువంటి గ్యాస్ను వదలొచ్చు, లేదా కెమికల్స్ వదలొచ్చు. అక్కడ మనం వెళ్ళామంటే పీల్చుకుంటే చనిపోయేటువంటి ప్రమాదాలు ఉంటాయి. కాబట్టి అక్కడ తట్టుకునేటువంటి దాన్ని ఫిల్టర్ చేసేసి లోపల కూర్చున్న వాళ్ళకి దానివల్ల ఎటువంటి హాని జరగకుండా ఉండేటువంటి కేపబిలిటీస్ దాంట్లో పెట్టబోతున్నారు. కెమికల్, బయోలాజికల్ కంటామినెంట్స్ ఇవన్నీ కూడా ఉన్న దానికి తట్టుకోగలిగినటువంటి ఇవన్నీ కూడా ఉంటాయి. కాబట్టి ఇవన్నీ కూడా తర్వాత దానికి రెడార్స్ ఉంటుందండి. మామూలుగా బండ్లలో రెడార్స్ ఎక్కడ ఉంటాయి, దీంట్లో రెడార్స్ ఉంటుంది. అంటే దానికి చుట్టూతర జరుగుతున్న స్కాన్ చేసి చూడొచ్చు. కన్నం పెట్టి అద్దంలో పెట్టి చూస్తే అద్దం మీద ఫైర్ చేశారంటే ఏం చేస్తాం మనం? కాబట్టి మనకు ఆ శక్తి ఉండాలి. కాబట్టి చుట్టూతున్న శత్రువులు ఎలా ఉన్నారు, ఏం జరుగుతుంది, సిచ్యువేషనల్ అవేర్నెస్, మనం ఉన్నటువంటి టెరేన్ అవేర్నెస్, ఇవన్నీ కూడా నాకు ఇస్తుంది అనమాట. వెళ్తున్నామంటే నాకు ఎదురుగా రాయి ఉందో, లేదా వాడు అడ్డు పెట్టాడో, ఏదో పెట్టాడో, నేను వెళ్ళి దానికి వెళ్ళి ఢీ కొట్టకూడదు కదా. కాబట్టి ఈ అవేర్నెస్ అంతా ప్రొవైడ్ చేస్తుంది. కాబట్టి ఫ్యూచరిస్టిక్, రాబోయే రోజుల్లో యుద్ధం చేయడానికి, టెక్నాలజీ పరంగా యుద్ధం చేయడానికి, మన సైనికులను తీసుకువెళ్ళడానికి అవసరమైనటువంటి ఒక విధమైనటువంటి వెహికల్ ఏదైతే ఉందో అది దాని మీద ఫోకస్ పెట్టడం జరిగింది. ఆల్రెడీ మన దగ్గర కొన్ని ఉన్నాయి. కానీ ఈసారి 1,44,000 కోట్ల రూపాయలు డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్ DAC వాళ్ళు దాన్ని అప్రూవ్ చేశారు. దాంట్లో ఇది చాలా పెద్ద ఎత్తున మేజర్ డిఫెన్స్ ప్రొక్యూర్మెంట్ ఐటమ్. ఇది చాలా ఎక్కువ ఖర్చు అవుతుంది, దానికి కేటాయించడం జరిగింది. అలాగే ఇంకో కొన్ని అంశాలు దాంట్లో పెట్టారు. కోస్ట్ గార్డ్, ఇందాక నువ్వు అడిగావు కాబట్టి కోస్ట్ గార్డ్ ఎక్కడో పోయి మనం రెడ్ సీలోనూ బబల్ షమ్స్లో చేయగలం, కానీ మన సరిహద్దుల్లో వచ్చి ఇక్కడ ఏమైనా బాంబులు పెట్టిపోతే పరిస్థితి ఏంటి? మనకి స్మగ్లింగ్ అవుతే మన పరిస్థితి ఏంటి? స్మగ్లింగ్ భయంకరంగా అవుతుంది. ఎందుకంటే మియన్మార్ ఎప్పుడైతే కొలాప్స్ అయిందో అప్పుడు స్మగ్లింగ్ చాలా ఉంటుంది. అలాగే మన దేశంలో ఇల్లీగల్గా వచ్చేవాళ్ళు చాలామంది ఉంటారు, రోహింగ్యాలు రావచ్చు. రేపు పాకిస్తాన్ కొలాప్స్ అయిందంటే పాకిస్తాన్ నుంచి బోట్లలో భారతదేశానికి వచ్చేటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి మన సరిహద్దుల్లో షాలో వాటర్స్ అంటే ఈ పెద్ద పెద్ద షిప్పులన్నీ ఏంటంటే డీప్ సీలో వెళ్ళగలవు, దానికి నీటి మట్టం చాలా లోతుగా ఉండాలి. కానీ సముద్ర సీ కోస్ట్ దగ్గర దాకా వచ్చేసరికి ఏమవుతుందంటే దానికి షాలో వాటర్స్, నీళ్లు తక్కువ ఉంటాయి. పెద్ద పెద్ద షిప్పులు రాలేవు, అక్కడికి వచ్చాయంటే దానిలో ఇరుక్కుపోతాయి. అక్కడ కోస్ట్ గార్డ్ షిప్సే కావాలి, ఫాస్ట్ మూవింగ్ బోట్స్ కావాలి. ఎందుకంటే వీడు టెర్రరిస్టుల దగ్గర, తర్వాత ఈ పైరెట్స్ దగ్గర, వాళ్ళ దగ్గర ఉన్నటువంటి బోట్స్ కూడా సోఫిస్టికేటెడ్ బోట్స్ ఉన్నాయి. సొమాలియా పైరెట్స్ని పట్టుకోవడం చాలా కష్టం. వాళ్ళని చేసి పట్టుకోవాలంటే ఎలా చేయాలి? అందుకని కోస్ట్ గార్డ్కి ఇటువంటి శక్తిని ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళు మనం తరచూ చూస్తున్నాం, వాళ్ళు వచ్చి ఆఫ్రికాలో వచ్చి కోస్ట్లో ఉన్నటువంటి కెనియా, ఇథియోపియా, తర్వాత సొమాలియా, ఇక్కడ ఉన్నటువంటి ఫారెన్ టూరిస్టులను ఎత్తుకొని వెళ్ళిపోతున్నారు. వాళ్ళు సీషెల్స్లో ఒకసారి అటాక్ జరిగింది. ఇటువంటివన్నీ ఆపడానికి కోసం అని చెప్పి మనకు కోస్ట్ దగ్గరగా ఉన్నటువంటి ప్రాంతాలని పెట్రోల్ చేయడానికి వేరే టైప్ ఆఫ్ బోట్స్ కావాలి. అందుకని దాని మీద ఇన్వెస్ట్ చేస్తున్నాం. అంటే మన బార్డర్ దగ్గర నుంచి తీసుకొని ఎక్కడో వెళ్ళి పెసిఫిక్ ఓషన్లో కూడా మనం యాక్షన్ చేయగలిగినటువంటి, సౌత్ చైనా సీలో యాక్షన్ చేయగలిగినటువంటి డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ బోట్స్ మీద కేపబిలిటీస్ పెంచుకునే దిశగా మనం ప్రయత్నాలు చేస్తున్నాం. ఈ 1,44,000 కోట్ల అప్రూవల్లో ఇవి కూడా ఉన్నాయి కోస్ట్ గార్డ్కి సంబంధించినవి. అలాగే రెడార్స్, మనకు ఆర్మీకి కొన్ని చాలా హై అండ్ రెడార్స్ కూడా దానికి వాళ్ళకి ఇస్తున్నారు. కొన్ని టైప్స్ ఆఫ్ బాంబ్స్ని డిటెక్ట్ చేయాలంటే రెడార్స్ చాలా వెరైటీస్ ఉంటాయి. వాళ్ళ దగ్గర ఆల్రెడీ కొన్ని ఉన్నాయి. ఇంకొన్ని ఏవైతే మిస్సింగ్ గ్యాప్స్ ఉన్నాయో మనం ఇంపోర్ట్ చేసుకోవాల్సిన పరిస్థితి ఉన్నటువంటివి కూడా ప్రస్తుతానికి ఈ యొక్క అప్రూవల్ తోటి భారతదేశంలో తయారు చేయమని చెప్పి వాళ్ళు ఇండియన్ డెవలప్డ్ అండ్ ఇండియన్ ప్రొడ్యూస్డ్, కాబట్టి IDDR అని చెప్పేసి ఒక ప్రోగ్రామ్ ప్రకారం ఒక భారతదేశంలో ఉన్నటువంటి కంపెనీలకు మాత్రమే ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నాం. సరే, అఫ్కోర్స్ ఫస్ట్ చాయిస్ టెక్నాలజీ మనం డెవలప్ చేసి మన కంపెనీలు చేయగలిగినటువంటి. సెకండ్ చాయిస్ టెక్నాలజీ ఎవరితోనో పార్ట్నర్షిప్ పెట్టుకొని కానీ భారతదేశంలో తయారు చేసి కొంత వాళ్ళ దగ్గర తీసుకొని కొంత భారతదేశంలో చేసి మేక్ ఇన్ ఇండియా టైప్లో చేయగలిగినవి. ఇటువంటివన్నీ కూడా ఎక్కువ ప్రోత్సాహం ఇచ్చే దిశగా ప్రభుత్వం ఇన్వెస్ట్ చేస్తుంది. రైట్ సార్, ఇందాక మీరు అన్నారు షాలో వాటర్స్ గురించి, అది ఎందుకు ఇంపార్టెంట్ అని. 26/11 మనకి పెద్ద ఎగ్జాంపుల్ అని చెప్పొచ్చు, కసబ్ వాళ్ళు ఎలా వచ్చారు అని. సో అలాంటివి జరగకుండా ఉండడానికి, ఎందుకంటే ఇప్పుడు మీరు అన్నట్టుగా ఇప్పుడు ఓన్లీ పాకిస్తాన్, మయన్మారే కాకుండా వి ఆల్సో హ్యావ్ బంగ్లాదేశ్. వాళ్ళు కూడా యాక్చువల్లీ మనకి చూస్తున్నాం, అందులో నుంచి కూడా ఎలా థ్రెటనింగ్స్ వస్తున్నాయో. సో ఇప్పుడు చెప్పాలి అంటే ఇండియన్ బార్డర్ ఎంత ఒక ప్రాబ్లమాటిక్ సిచ్యువేషన్లో ఉందో, మన నేవల్ కోస్ట్ లైన్ కూడా అంతే ప్రాబ్లమాటిక్ సిచ్యువేషన్లో ఉంది. కరెక్ట్. ఇన్ఫాక్ట్ మనకు చూస్తే మాల్డీవ్స్, శ్రీలంకలో కూడా మనం ఇగ్నోర్ చేయలేం. ఎందుకంటే పాకిస్తాన్ని వాడుకుంటున్నారు ఈ శక్తులన్నీ, ఎవరు చైనా లాంటి శక్తులు. వాళ్ళకి బోట్స్ కేపబిలిటీస్ ఇస్తున్నారు.
రేపటి రోజు మాల్డీవ్స్ నుంచి మన దేశం మీద పెద్ద అటాక్ ఒకటి గతంలో ప్లాన్ చేశారు. దాన్ని మన వాళ్ళు ఇంటెలిజెన్స్ ముందరే తెలిసి దాన్ని మనం అరికట్టగలిగాం. అలాగే శ్రీలంక నుంచి, శ్రీలంకలోనే మనకు తెలుసు, ఆ దేశంలోనే మన చర్చిలో అన్ని బాంబులు పేలి ఎంతమంది చనిపోయారో మనకు తెలుసు. అక్కడ కూడా టెర్రరిస్టులు ఉన్నారు. వాళ్ళకు చిన్న బోట్ వేసుకుంటే అర్ధగంట లోపల మన కోస్ట్ మీదకి వచ్చేయచ్చు వాళ్ళు. కాబట్టి ఇటువంటివన్నీ మనకు దేశం చుట్టూతోనే మనకు థ్రెట్స్ ఉన్నాయి. పాకిస్తాన్ ఒక థ్రెట్, మాల్డీవ్స్ ఒక థ్రెట్, శ్రీలంక ఒక థ్రెట్, తర్వాత మనకు బంగ్లాదేశ్, సరే మియన్మార్, ఇన్ని థ్రెట్స్ ఉన్నాయి మనకు. పైపెచ్చు ఈవెన్ చైనాతో కూడా పెట్రోలింగ్ అంటే సముద్రాలే కాదు, ప్యాంగాంగ్ లేక్ ఫర్ ఇన్స్టెన్స్ మనకు అక్కడ ఉన్నటువంటి ప్యాంగాంగ్ లేక్ కావచ్చు, ఇటువంటి ప్రాంతాల్లో చైనా అక్కడి నుంచి ఏదైనా చేస్తే కనుక దాన్ని కూడా రెస్పాన్స్ ఇవ్వగలిగినటువంటి కేపబిలిటీ కావాలి. కాబట్టి ఈ కోస్ట్ గార్డ్కి సంబంధించినటువంటి షిప్ బోట్లు ఏవైతే ర్యాపిడ్ బోట్స్ ఉంటాయో అవి ప్యాంగాంగ్లో కూడా డిప్లాయ్ చేస్తారు. సో మనకు ఇవన్నీ కూడా ఏంటంటే షాలో వాటర్స్, తక్కువ నీళ్లు ఉన్నటువంటివి, భూమి ఇంకా పైకి ఉన్నటువంటి ప్రాంతాల్లో యాక్షన్ చేయడానికి మనం వాడుతున్నాం. కసబ్ లాంటివి జరగచ్చు. డ్రగ్స్ని పట్టుకున్నాం మనం గతంలో, కేరళ కోస్ట్ దగ్గర పెద్ద హాల్ ఆఫ్ డ్రగ్స్ పట్టుకున్నాం. ఈవెన్ కరాచీ నుంచి వస్తున్నటువంటిది గుజరాత్ కోస్ట్లో పట్టుకుని మన సముద్రంలోనే వాడు పేల్చేయడం జరిగింది మనోహర్ పారికర్ గారు ఉన్నప్పుడు. కాబట్టి అటువంటి చేయడానికి మనకు శక్తి పెంచుకోవాలి. దానికోసం అని దీని మీద కూడా ఇన్వెస్ట్ చేస్తున్నాం. రైట్ సార్. బ్రేవ్ హార్ట్ సెగ్మెంట్లో ఎప్పుడు కూడా మేము స్టార్ట్ చేసినప్పటి నుంచి సెగ్మెంట్ దేశం కోసం అమరులైన ఎంతోమంది సైనికుల గురించి గిరిధర్ గారు చెప్తూనే వచ్చారు. ఈరోజు అలా చెప్పుకునే వాళ్ళలో ఒక ఆయన పేరు ఏంటి అంటే ముకుంద్ వరదరాజన్. కాశ్మీర్లో మనందరికీ తెలిసిందే టెర్రరిస్టులు వాళ్ళు ఎలా అటాక్స్ చేస్తూ ఉన్నారో, ఆ అటాక్స్ ఆపడంలో ఎంతమంది సోల్జర్స్ వాళ్ళ ప్రాణాలని అర్పించారో మనకు తెలుసు. అలా అర్పించిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు, కానీ వాళ్ళలో తెలిసింది మనకు కొన్ని పేర్లే. అందులో ఒకరే ఈ ముకుంద్ వరదరాజన్. అసలు ఆయన ఎవరు, ఆయన సాక్రిఫైస్ ఎందుకు చేయాల్సి వచ్చింది, అండ్ ఆయన మీద ఇప్పుడు ఒక బయోపిక్ కూడా రాబోతోంది. ఈ విశేషాలన్నీ కూడా గిరిధర్ గారు మనకి ఇప్పుడు చెప్తారు. సార్, ముకుంద్ వరదరాజన్ మామూలుగా మనకి కాశ్మీర్లో సోల్జర్స్ అమరులు అయ్యారు అనేది మాత్రమే మనం చదువుతూ ఉంటాం, కానీ ఎంతమంది అయ్యారు అనేది కూడా మనం చెప్పలేం. కొంతమంది పేర్లు మాత్రం తెలుసు. అందులో ఒక ఆయనే ముకుంద్ వరదరాజన్. ఈయన చేసిన ఆపరేషన్ ఏంటి సార్? అఫ్ కోర్స్ ఆయన చనిపోయినటువంటి ఆపరేషన్ గురించి మనం ఎలాగో డిస్కస్ చేద్దాం. కానీ ఆయన రాజ్పుట్ రెజిమెంట్లో ఆయన చేరడం జరిగింది. మూలతః ఆయన కేరళలో జన్మించారు. ఆయన చదువు అంతా కూడాను మనకు చంద్రశేఖరేంద్ర స్వామి వారి కాలేజ్ ఏదైతే చెన్నైలో ఉందో అక్కడ ఆయన చదువుకున్నారు. ఆయన తాతగారు, ఆయన బాబాయిలు వీళ్ళందరూ కూడాను సైన్యంలో ఉండినారు. కాబట్టి వాళ్ళ ప్రేరణతోటి ఆయన సైన్యంలో చేరడం జరిగింది. ఇది రాజస్థాన్ రెజిమెంట్లో ఉన్నప్పుడు ఆయన కేపబిలిటీస్ చూసి ఆయన చాలా తొందరగా ఆయన ప్రమోషన్ రావడము, తర్వాత ఆయన లెబనాన్కి పంపించడము, యునైటెడ్ నేషన్స్ మిషన్ మీద ఆయన లెబనాన్కి పంపించడము, అక్కడ ఉన్నటువంటి నైపుణ్యం అవన్నీ చూసి ఆయన్ని రాష్ట్రీయ రైఫిల్స్ 44 రాష్ట్రీయ రైఫిల్స్కి ఆయన డిప్లాయ్ చేశారు. రాష్ట్రీయ రైఫిల్స్ అన్నది ఆర్మీనే, కాకపోతే మనం డైరెక్ట్గా ఆర్మీ అని చెప్పాం. మనకు సెంట్రల్ పోలీస్ ఫోర్స్ కింద మనం చూపిస్తాం. మనం ఆర్మ్డ్ పోలీస్ సిఏపిఎఫ్ అని మనం డిస్కస్ చేసాం ఒక గ్లోబల్ రౌండప్లో. దాంట్లో ఒక రాష్ట్రీయ రైఫిల్స్ కూడా ఒకటిగా. అంటే ఆర్మీ కాదు, ఇప్పుడు మనం అక్కడ ఉన్నటువంటి టెర్రరిస్ట్ని హ్యాండిల్ చేయాలంటే పోలీస్ హ్యాండిల్ చేయలేదు, ఆర్మీనే చేయగలదు. కానీ ఆర్మీ చేస్తే కనుక ప్రపంచవ్యాప్తంగా హ్యూమన్ రైట్స్ వీళ్ళందరూ గొడవ పెడతారు. కాబట్టి మీ సిటిజన్స్ మీదే ఆర్మీ యాక్షన్ తీసుకుంటుంది అంటే ప్రాబ్లమ్స్ వస్తాయి. కాబట్టి పోలీస్ చేస్తోందని చూపించడానికి ఒక పోలీస్ ఫోర్స్గా దాన్ని రాష్ట్రీయ రైఫిల్స్ని తీర్చిదిద్దారు. దాంట్లో ఈయనని డిప్లాయ్ చేశారు. అక్కడ డిప్లాయ్ అయిన వాళ్ళందరూ మేజర్ అందరూ వీళ్ళే ఉంటారు. సరే, సిపాయిలు కొంతమంది డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఉన్నా కానీ కూడా మేజర్లీ దాన్ని మానిటర్ చేసి, కంట్రోల్ చేసి, దాన్ని ఆపరేషన్స్ని డైరెక్ట్ చేసేదంతా కూడా మనకు ఆర్మీ నుంచి డిప్లాయ్ అయిన వాళ్ళే ఉంటారు అక్కడ. ఈయన అక్కడ డిప్లాయ్ అయ్యారు. కాశ్మీర్లో డిప్లాయ్ అయినప్పుడు ఈయన షోపియాన్లో పెట్టారు. ఈయన షోపియాన్ చాలా హాట్ బెడ్ అనమాట, దక్షిణ కాశ్మీరంలో ఉంటుంది అది. నేను షోపియాన్కి బహుశా 10 సార్లు వెళ్ళి ఉంటాను. నేను సాయిని కూడా తీసుకెళ్ళాను అక్కడికి. ఈ సంవత్సరం జూన్లో రమారమి 300 మంది దాంట్లో యాత్రికులను తీసుకెళ్ళాను. దాంట్లో 50 మంది వేద పండితులు కూడా వెళ్ళారు. అక్కడ వచ్చారు మాతోటి. షోపియాన్లో కపాలమోచన్ అని చెప్పి ఒక అద్భుతమైనటువంటి క్షేత్రం ఉంది. దాని దగ్గరలోనే ఈ ఘటన జరిగింది. షోపియాన్ జిల్లా డిస్ట్రిక్ట్లో ఇంచుమించు షోపియాన్లో వారానికి ఒక ఎన్కౌంటర్ జరుగుతుంటుంది ఆ డిస్ట్రిక్ట్లో. అంత హాట్ బెడ్ అది. షోపియాన్, కుల్గామ్, అనంతనాగ్, త్రాల్, ఈ యొక్క ఒక రెక్టాంగిల్ వేయచ్చు మనం.
ఆ ప్రాంతంలోనే మ్యాక్సిమం మిలిటెన్సీ ఈరోజు ఉంది. అంటే గతంలో ఉత్తర నార్త్లో కూడా ఉండేది, బారాముల్లా ఇక్కడంతా కూడా ఉండేది, మనకి బాండిపోరా చాలా దగ్గర ఉండేది. కానీ క్రమేపీ తగ్గిపోయింది. ఎప్పుడో అడపా సంవత్సరం ఒకటో 2 సంవత్సరాలకు ఒకటో జరిగితే జరుగుతుంది, లేకపోతే లేదు. కానీ 99% అంతా మనకు సౌత్ కాశ్మీర్లో జరుగుతుంది, షోపియాన్లో జరుగుతుంది. అటువంటి షోపియాన్లో ఈయనని డిప్లాయ్ చేశారు. అక్కడ ఒక మేజర్ ఘటన జరిగి వీళ్ళకి వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఒక గ్రామంలో వెళ్ళి వీళ్ళు కార్డన్ చేస్తే, నార్మల్గా వీళ్ళకి ఏంటంటే టెర్రరిస్టులు ఒక ఇంట్లో ఉన్నారంటే వీళ్ళ దగ్గర హెవీ ఆర్టిలరీ ఉంటుంది, అది కొట్టారంటే కనుక మొత్తం బిల్డింగ్ పేలిపోతుంది. సో బతికే సమస్య ఉండదు, ఎవరు బతికే ఛాన్సే ఉండదు. కానీ వాళ్ళకి ఏంటంటే అక్కడ ఒక వీళ్ళు టెర్రరిస్టులు ఉన్నారు అని తెలిసిన బిల్డింగ్లో సివిలియన్స్ కూడా ఉన్నారని తెలిసింది వీళ్ళకి. కాబట్టి సివిలియన్స్ క్యాజువాలిటీస్ వాళ్ళని చంపకుండా ఉండడానికి అవసరం అని చెప్పేసి వీళ్ళు ఆ పెద్ద హెవీ ఆర్టిలరీ వాడకుండా దీన్ని ఏం చేద్దామని ప్రయత్నం చేస్తే కనుక అక్కడి నుంచి ఫైరింగ్ ఆగట్లేదు. సాయంత్రం వేళ చీకటి పడితే కనుక వాళ్ళు తప్పించుకొని వెళ్ళిపోవచ్చు చీకట్లో నుంచి. కార్డన్ సర్చ్ అంటారు, సిఏసి అంటారు, కార్డన్ అండ్ సర్చ్ ఆపరేషన్ పెట్టానంటే దాన్ని కంప్లీట్గా సరౌండ్ చేస్తారు. ఆ చీకట్లో వాడు ఎక్కడైనా తప్పించుకెళ్ళచ్చు, మొత్తం లైట్లు పెట్టలేం కదా, ఎక్కడో దొరుకుతుంది, లైట్ని పేల్చేయచ్చు, అక్కడి నుంచి వెళ్ళిపోవచ్చు. ఇటువంటి ప్రమాదాలు ఉంటాయి కాబట్టి యాక్షన్ తొందరగా చేయాలి అని చెప్పి ఈయన ముకుంద్ వరదరాజన్ గారు నిర్ణయం చేయడంతో ఆయనను తర్వాత ఆయన టీము ముందుకు వెళ్ళే ప్రయత్నం చేశారు. ఆ ఫైరింగ్ వస్తుంటే ఆయన ఏం చేశారంటే నేల మీద పాక్కుంటూ వెళ్ళిపోయారు. కశ్మీర్లో మనం చూస్తే కనుక ప్రతి ఇంటి చుట్టూన్న కూడా ఒక విధమైనటువంటి యాపిల్సో లేకపోతే మనకు బాదామో పిస్తా ఇటువంటివన్నీ వాళ్ళకు ఉన్నటువంటి బగీచా అంటారు, ఒక విధమైనటువంటి గార్డెన్ లాంటిది, గార్డెన్ కాదు ఏమంటారంటే ఒక పొలం అందాం, పొలాలు ఉంటాయి వాళ్ళకి. ఆ పొలాల నుంచి ఆయన వెళ్తుంటే బుల్లెట్లు ఆయన మీద వెళ్తుంటే దాన్ని అలాగే పాక్కుంటూ వెళ్ళి దగ్గర దాకా వెళ్ళారు. చూస్తే కనుక ఇది సిచ్యువేషన్ అంత తొందరగా తేలే పరిస్థితి లేదని చెప్పి వీళ్ళు డైరెక్ట్గా వెళ్ళి అటాక్ చేసేసారు. విక్రమ్ అని చెప్పేసి ఆయన టీంలో ఉన్నటువంటి ఒక సిపాయి, ఆయనకు దెబ్బలు తగిలి ఆయనకు చనిపోయే పరిస్థితిలో ఉన్నప్పుడు గ్రనేడ్ ఈయన వేశారు. గ్రనేడ్ వేసేసరికి ఒక ముగ్గురు టెర్రరిస్టులు ఒక అతను చనిపోవడం జరిగింది. మిగతా ఇద్దరు పారిపోతుంటే వాళ్ళు ఎవరు అని చెప్పి ఆ పొగలో ఆయన చూడగలిగారు. చూసి దాంట్లో వాణి అని చెప్పేసి, అల్తాఫ్ వాణి అని చెప్పేసి ఒక చాలా కరుడుగట్టినటువంటి టెర్రరిస్ట్ ఆ ఇద్దరిలో ఉన్నాడు అని తెలిసి చేసి చేశారు. ఆయన చేసి చేయడంలో ఏమైందంటే అది ఈ బిల్డింగ్ ఎదురుగా ఉన్నటువంటి ఒక అవుట్ హౌస్లో వెళ్ళి వాళ్ళు దాచుకున్నారు. అక్కడ వీళ్ళు గ్రనేడ్ వేశారు. గ్రనేడ్ ఇద్దరు చచ్చిపోయి ఉంటారు అనుకొని వీళ్ళు వెళ్ళేసరికి దాంట్లో ఒక టెర్రరిస్ట్ చనిపోయాడు. ఈ వాణి అన్నటువంటి టెర్రరిస్ట్ బతికాడు. ఈ కర్రలు పడిపోవడంతో కర్రల మధ్యలోంచి ఆయన ఫైరింగ్ మొదలుపెట్టాడు. ఆ వాణి అన్న అతను టెర్రరిస్ట్. వీళ్ళంతా ఫైర్ చేసినా ఈ చెక్కలు అడ్డం ఉండడంతో అతనికి తాగలేదు, అతను బతకగలిగాడు. ఈ యొక్క ఘర్షణలో వీళ్ళ బెటాలియన్కి సంబంధించినట్టు ఇంకో సైనికుడు చనిపోవడం జరిగింది. అది ఇంకా టైం లేదు అని చూసి ఈయన ముకుంద్ వరదరాజన్ గారు డైరెక్ట్గా వెళ్ళి ఆయన మీద కన్ఫ్రంట్ చేసి AK-47 తీసి అతను ఫైరింగ్ చేసేసరికి వాణి చనిపోవడం జరిగింది. కానీ చనిపోతున్నప్పుడు లాస్ట్ మినిట్లో ఆ ట్రిగర్ కొడుతూ చనిపోయాడు అతను. ఆ బుల్లెట్లు 3 తగిలాయి ఆయనకి. కానీ యుద్ధం అంతా అయిపోయిన తర్వాత ఈయన ఆ బిల్డింగ్ నుంచి బయటకు వస్తుంటే మిగతా వాళ్ళు ఎవరైతే వీళ్ళ బెటాలియన్ ఉన్నారో వాళ్ళందరూ చూసి బాగానే ఉన్నారు అని అనుకున్నారు. అన్ఫార్చునేట్లీ బుల్లెట్లు చాలా తీవ్రంగా తగిలాయి, రక్తస్రావం చాలా అయింది దానికి. కొన్ని అడుగులు వేయంగానే పడిపోయారు ఆయన అక్కడి నుంచి ఎవాక్యువేట్ చేయడానికి. ఎందుకంటే అప్పుడు ఆర్డర్ ఇస్తే కనుక హెలికాప్టర్ రావాలి ఎక్కడి నుంచో, అక్కడ టేక్ ఆఫ్ అవ్వాలి, అది హీట్ అవ్వాలి, టేక్ ఆఫ్ అవ్వాలి, రావాలి, ఇక్కడ ల్యాండ్ అవ్వాలి, మళ్ళీ దాంట్లో పెట్టి తీసుకెళ్ళాలి, ఎవాక్యుయేషన్ టైం పడుతుంది. ఆ ఎవాక్యుయేషన్ ప్రాసెస్లో ఆయన చనిపోయారు. సో అద్భుతమైనటువంటి ధైర్య సాహసాలు చూపించి ఆయన దాంట్లో బలిదానం ఇవ్వడం జరిగింది. అది ఆయన చేసినటువంటి సేవలకు భారత ప్రభుత్వం ఆయనకి అశోక్ చక్ర ఇవ్వడం జరిగింది. పీస్ టైం అంటే యుద్ధం లేని సమయాల్లో ఇచ్చేటువంటి హయ్యెస్ట్ గ్యాలంటరీ అవార్డ్ అశోక్ చక్ర, అది ఇవ్వడం జరిగింది. ఆయన చేసినటువంటి బలిదానం వృధా పోదు. అందుకనే మేము కూడా అక్కడికి వెళ్ళి అదే షోపియాన్లో వెళ్ళి మేము హోమం చేసి వచ్చాము. మేము అక్కడ శాంతి నెలకొనాలి, మన సైనికులకు జయం కలగాలన్న దిశగానే మేము కూడా ప్రయత్నాలు చేస్తున్నాము. ప్రతి భారతీయుడు కూడా మన సైన్యానికి రక్షణ ఇవ్వమని చెప్పి మహాకాలుని ప్రార్థించాలి, వాళ్ళ ఇష్టదేవతని ప్రార్థించాలి. ఇటువంటి దేశభక్తులు, ఇటువంటి ముద్దుబిడ్డలు బలిదానం ఇస్తున్నటువంటి మన బ్రేవాట్స్ అందామా, వాళ్ళని యోధులు అందామా, వీరులు అందామా, వాళ్ళ యొక్క ఆత్మ పరమేశ్వరుడు చాలా ప్రీతి. ఆయన పాదాల దగ్గరికి ఆయన ఆత్మ చేరాలని చెప్పి మనం అందరూ కూడా ప్రార్థిద్దాం. రైట్ సార్, మీరు అన్నట్టుగా కాశ్మీర్లో ఈరోజు ఈ శాంతి ఉంది అంటే ఇలా సైనికులు అమరులు అవ్వడం వల్లే. వీళ్ళదే ఇప్పుడు ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే ఇందాక స్టార్టింగ్లో చెప్పినట్టుగా ఈయన బయోపిక్కే ఇప్పుడు రాబోతోంది.
మరికొన్ని నెలల్లో అమరన్ అని, అది వేరే వేరే భాషల్లో కూడా డబ్ అవుతుంది. ఐ జస్ట్ హోప్ ఇది జనాలు చూసి ఈయన చేసిన త్యాగం, ఈయన చూపించిన తెగువ, ఈయన చేసిన పోరాటం చూసి వాళ్ళు తెలుసుకుంటే గనక అదే మనం ఆయనకి ఇచ్చే నివాళి. ఇలాంటి వాళ్ళ ప్రాణత్యాగం ఎప్పటికీ కూడా మనం అందరం గుర్తుపెట్టుకుంటాం. కాశ్మీర్లో శాంతి రావాలని, ఏదైతే మన సైనికులు చనిపోతున్నారో, అమరులు అవుతున్నారో అది తగ్గాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుందాం సార్. ఇంకా నెక్స్ట్ టాపిక్లోకి వెళ్ళినట్టయితే, మామూలుగా ప్రతి వెపన్ భారతదేశం డిఫెన్స్ రౌండప్లో చర్చిస్తున్నప్పుడు ఈ పర్టికులర్ సెగ్మెంట్లో మాత్రం మన దేశంలో మన కంపెనీ తయారు చేసే ఒక వెపన్ గురించి గిరిధర్ గారు చెప్తూ ఉంటారు. ఈరోజు అలా చెప్పబోయే వెపన్ పేరే ఏటాక్స్. ఈ వెపన్ స్పెషాలిటీ ఏంటి అంటే, ఇదొక హవిట్జర్. ప్రపంచంలో ఏ హవిట్జర్ ఇంత లాంగ్ డిస్టెన్స్ని, ఒక వెపన్ ఏదైతే ఉందో ఇంత లాంగ్ డిస్టెన్స్ వరకు వెళ్ళలేదు. అది మన దేశం, మన డిఫెన్స్ కంపెనీస్ తయారు చేశాయి. ఈ వెపన్ ఏంటి, దీని స్పెషాలిటీ ఏంటి, ఇది ఇప్పటి వరకు మన దేశంలో మనం ఏమైనా ఎక్స్పోర్ట్స్ చేశామా, గిరిధర్ గారు చెప్తారు. సార్, ఏటాక్స్ అంటే హవిట్జర్ ఇంపోర్ట్ చేసుకునే దాని నుంచి వరల్డ్లో ఏ వెపన్ కూడా, ఏ హవిట్జర్ ఇంత డిస్టెన్స్ కవర్ చేయలేదు. అక్కడికి మనం ఇప్పుడు చేరుకున్నాం. సో ఈ జర్నీ గురించి మీరు ఏమంటారు సార్? హోవిట్జర్స్ అంటే మనకు ఫస్ట్ గుర్తొచ్చేది బోఫర్స్. ఎందుకంటే మనకు అప్పుడు బోఫర్స్ గన్ ఘోటాలా జరిగిందని చెప్పి రాజీవ్ గాంధీ గారికి వ్యతిరేకంగా చాలా జరిగినాయి. అప్పుడు ఎలక్షన్లన్నీ ఆయనకు వ్యతిరేకంగా ఈయన ఏదో చాలా ఘోటాలా చేశారని చెప్పి అప్పుడు ఎలక్షన్ ర్యాలీస్లో అపోజిషన్ పార్టీస్ అన్నీ కూడా ఆయన్ని ఎత్తి చూపించారు. ఆ బోఫర్స్ మీద ఇన్వెస్టిగేషన్ చాలా రోజులు జరిగినాయి. ఆ కొట్రొచ్చి ఈ గాంధీ కుటుంబానికి ఆయన చాలా పైసలు ముడుపులు అప్పచెప్పారని చెప్పేసి చాలా ఇటువంటి అభియోగాలు వచ్చాయి. కానీ అవే బోఫర్స్ గన్స్ కార్గిల్ యుద్ధంలో మనకు చాలా అవసరం వచ్చింది, చాలా మనకు సహాయం చేసేవి. ఫర్ ఇన్స్టెన్స్ టైగర్ హిల్ లాంటిది మనం బంబార్డ్మెంట్ ఇక్కడి నుంచి కార్గిల్ నుంచి చేస్తూ ఉంటే అక్కడ ఉన్నటువంటి వాళ్ళ బంకర్స్ కానీ, వాళ్ళు దాచిపెట్టుకున్నటువంటి స్థావరాలు కానీ వాటంటి పేల్చడం మొదలుపెట్టేసరికి గతిలేని పరిస్థితుల్లో వాళ్ళు వెనక్కి వెళ్లాల్సి వచ్చింది. సో ఈ బొంబార్డ్మెంట్ సమయంలో వాళ్ళు వెనక్కి తగ్గడంతో మన సైనికులు దాన్ని ఎక్కి వెళ్ళగలిగారు. వెళ్ళి అక్కడ వాళ్ళని ఉన్న స్థావరాలు మిగిలిపోయిన వాళ్ళని అందరినీ కూడా మనం సునాయాసంగా వాళ్ళని అక్కడి నుంచి తీసేసి మన అధీనంలో తీసుకునేటువంటి ఒక అడ్వాంటేజ్ అప్పటి బోఫోర్స్ గన్ ఇచ్చింది. 155x52 mm గన్స్ అంటారు. దానికి క్యాలిబర్స్ ఉంటుంది. మన ప్రేక్షకులకి మనకు జనరలీ మనకు డిఫెన్స్ స్టూడెంట్స్ కాదు మన ప్రేక్షకులు, కాబట్టి ఎక్కువ డీటెయిల్స్లో వెళ్లకుండా దాని యొక్క కేపబిలిటీస్ చెప్తే మనం వాళ్ళని దాని మీద ఒక విధమైనటువంటి అవగాహన తీసుకొచ్చే ప్రయత్నం చేద్దాం. హోవిట్జర్స్ అన్నవి మనకు ఫర్ ఇన్స్టెన్స్ కొరియా దగ్గర ఉంది. సరే, అమెరికా ఎలాగో ఉన్నాయి వాళ్ళ దగ్గర 777 అని చెప్పేసి వాళ్ళ దగ్గర ఉన్నాయి. యూరోప్లో ఉన్నాయి, సోవియట్ యూనియన్లో ఉన్నాయి. మనం సోవియట్ యూనియన్ నుంచి తీసుకున్నాం, తర్వాత స్వీడన్ నుంచి తెచ్చుకున్నాం ఈ బోఫర్స్. ఇటువంటి చాలా దగ్గర నుంచి తెచ్చుకున్నాం. అటువంటిది మన దేశంలోనే తయారవ్వాలి అని చెప్పి ప్రభుత్వాలు నిర్ణయం చేసిన తర్వాత డిఆర్డిఓ నడక నడిచేది. డిఆర్డిఓ గత ప్రభుత్వాలు ఉన్నప్పుడు చాలా తక్కువ వాళ్ళ దగ్గర నుంచి అవుట్పుట్ వచ్చేది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలా సీరియస్గా వాళ్ళకి ఇవ్వవలసినటువంటి సపోర్ట్ ఇచ్చి వాళ్ళ మీద తీసుకురావాల్సిన ఒత్తిడి తీసుకొచ్చేసరికి అద్భుతమైన రిజల్ట్స్ చూస్తున్నాం. ఏటాక్స్ కూడా అది. ఏటాక్స్ అంటే అడ్వాన్స్ టోర్డ్ ఆర్టిలరీ గన్స్. టోర్డ్ ఆర్టిలరీ గన్స్ అంటే దాన్ని తోసుకొని వెళ్ళేటువంటి అడ్వాన్స్డ్ టోర్డ్ ఆర్టిలరీ గన్స్. ఆ తోయడానికి మనుషులు తోసేటువంటి పరిస్థితి వచ్చినప్పుడు మనుషులు తోస్తారు, లేనప్పుడు దానికి కావాల్సినటువంటి టో చేసేటువంటి వెహికల్స్ కావాల్సినప్పుడు వెహికల్స్ వాడతారు. ఎందుకంటే వీళ్ళు గన్లు పెట్టేటువంటి పొజిషన్స్ అన్నీ కూడా చాలా పెక్యులర్ పొజిషన్స్ ఉంటాయి. ఎందుకంటే కొండల మధ్యలో, రాళ్ల మధ్యలో, లేదా ఎక్కడో అడవుల్లో, అంటే మామూలుగా వెహికల్స్ వెళ్ళలేనటువంటి ప్రాంతాల్లో కూడా తీసుకెళ్ళి పెట్టాలి. కాబట్టి అటువంటి ప్రాంతాల్లో దీన్ని నిక్షిప్తం చేయడానికి, దీన్ని డిప్లాయ్ చేయడానికి అవసరం అని చెప్పేసి కావాల్సిన వెహికల్స్ వాళ్ళ కెపబిలిటీ చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఆ టైర్ సైజు చాలా పెద్దగా ఉంటుంది ఆ టెరైన్ని తట్టుకొని వెళ్ళాలంటే. కాబట్టి ఇవన్నీ కూడా దానికి వెహికల్ ఉంటుంది, గన్ ఉంటుంది, రెండూ ఉంటాయి. అడ్వాన్స్డ్ అంటే ఆబ్వియస్లీ మనకు ఉన్నటువంటి కేపబిలిటీస్, మనకు ఉన్నటువంటి టెరైన్, మనకు ఉన్నటువంటి సిచ్యువేషన్, దీని అనుగుణంగా తీసుకువెళ్ళగలిసినటువంటి కెపాసిటీ ఉంటుంది. కాబట్టి ఇవన్నీ కూడా చూసి మనం దాన్ని భారతదేశంలో మనకు ఎలా వీలవుతాయి, మనకి ఎటువంటి పరిస్థితులు ఉన్నాయో దాని అనుగుణంగా దీన్ని తయారు చేశారు అడ్వాన్స్ టోర్డ్ ఆర్టిలరీ గన్స్. ఇవి రమారమి 48-50 కిలోమీటర్ల కొట్టగలదు అంటున్నారు.
తప్పకుండా ప్రపంచంలోనే ఒక అద్భుతమైనటువంటి డిస్టెన్స్ ఇది. 48-50 కిలోమీటర్లు అంటే లిటరల్గా అది బియాండ్ విజువల్ రేంజ్. సరే ఇక్కడి నుంచి కొట్టామంటే అది అక్కడ పడుతుంది, దాన్ని కంట్రోల్ చేయలేము, ఒకసారి ఫైర్ చేస్తుంటే వెళ్ళిపడుతుంది. కానీ మనకు జీపీఎస్ కోఆర్డినేట్స్ అవన్నీ ఉన్నాయి కదా, సరిగ్గా యాంగిల్లో పెట్టి కొట్టామంటే అది ఎక్కడ పడాలో అక్కడ పడుతుంది, దాన్ని నిజంగా ఆపేటువంటి పరిస్థితి లేదు. దాన్ని కౌంటర్ చేయాలంటే వాడికి అంత తొందరగా వాడి దగ్గర కూడా వస్తుంది. ఒక ర్యాపిడ్ ఫైర్ కొట్టగలదు, ఒక 5-6 రౌండ్స్ విత్ ఇన్ ఫ్యూ సెకండ్స్ కొట్టగలదు. అటువంటి కేపబిలిటీ ఉంటుంది, అడ్వాన్స్డ్ గన్స్ అనమాట ఇవి. అది మన దేశంలో తయారు చేయడం, ప్లస్ ఇది రమారమి ఇదివరకు ఉన్నటువంటి హౌవిట్జర్ గన్స్కి పోల్చి చూస్తే కానీ దీని బరువు చాలా తక్కువ. అంటే తక్కువ బరువుతోటి ఎక్కడో భూమిలో ఇరుక్కుపోకుండా దీన్ని ఈజీగా తీసుకువెళ్ళగలిగినటువంటి కెపాసిటీ ఉన్నది. దాని టోయింగ్ కేపబిలిటీలో అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఉన్నది. ప్లస్ డిప్లాయ్మెంట్ చాలా సునాయాసంగా చేయొచ్చు. దీని ఆపరేషన్స్ కూడా చాలా అడ్వాన్స్డ్ ఫీచర్స్ తోటి, అడ్వాన్స్ ఎలక్ట్రానిక్స్ తోటి చేస్తున్నారు. గతంలో అంతా మాన్యువల్గా ఉండేవి, ఆ చక్రాలు తిప్పి అవి తిప్పి ఇవి తిప్పి అని చేసి, ఇప్పుడంతా కంప్లీట్ జీపీఎస్ కోఆర్డినేట్స్ తోటి కూడా కొట్టగలిగిన కేపబిలిటీ దీంట్లో ఉన్నదన్నమాట. కాబట్టి ఇన్ని అద్భుతమైనటువంటి కొత్త కొత్త ఫీచర్స్ పెట్టి మన సైంటిస్టులే తయారు చేయడం అనేది మనందరూ గర్వించదగ్గటువంటి విషయం ఇది. ఇటువంటి గన్స్ రేపు మన యుద్ధంలో పనికి వస్తాయి. ఈరోజు రష్యా యుక్రెయిన్తో యుద్ధం చేస్తుందంటే ఈ టోడ్ గన్స్ వాళ్ళకి ఎంత అవసరం వస్తుందో మనం చూస్తున్నాము. వాటివే వాళ్ళు హై మార్స్ అని చెప్పేసి ఏవో కొత్త కొత్త ఇంకా టెక్నాలజీస్ అమెరికా వాడుతోంది, అందరూ ఇవే గన్స్ వాడుతున్నారు. ఈ గన్సే నిజంగా యుద్ధంలో చాలా ప్రభావం చూపిస్తాయి. ఒక సైనికుడు వెళ్ళి యుద్ధం చేసేదానికంటే ముందరే ఆ సిచ్యువేషన్ అంతా శానిటైజ్ చేయాలంటే ముందర ఇక్కడి నుంచి ఫైరింగ్ చేయాలి. ఈ గన్స్ ఫైరింగ్ అయ్యి సెటిల్ అయిపోయిన తర్వాతనే సైనికులు వెళ్తారు. తర్వాత ఇప్పుడు మనకు అఫ్కోర్స్ డ్రోన్స్ ఇవన్నీ కూడా వచ్చాయి, కొత్త టెక్నాలజీస్ వస్తున్నాయి. సైనికుడు వెళ్ళక ముందర చేయవలసినవి చాలా ఉన్నాయి. దాంట్లో కీలక పాత్ర పోషించేది ఈ టోడ్ గన్స్. కాబట్టి లెట్ us కంగ్రాచులేట్ డిఆర్డిఓ. ప్లస్ దీన్ని చేస్తున్నది ప్రైవేట్ సెక్టర్ చేస్తుంది. టాటాస్ తర్వాత కళ్యాణి గ్రూప్, వీళ్ళిద్దరు కూడాను దీంట్లో భాగస్వాములుగా ఉన్నారు. కళ్యాణి మనకు తెలుసు, వాళ్ళు చాలా అద్భుతమైనటువంటి వాళ్ళ దగ్గర కేపబిలిటీస్ ఉన్నాయి. అలాగే మనకు టాటా గ్రూప్ కూడా, వీళ్ళిద్దరి కొలాబరేషన్, ఇద్దరు చేస్తున్నారు, సపరేట్గా చేస్తున్నారు, ప్లస్ ప్రభుత్వం చేస్తుంది. వీళ్ళందరి యొక్క కొలాబరేషన్ తోటి ఇది మనం కంప్లీట్గా భారతదేశంలోనే టెక్నాలజీ తయారు చేసుకున్నాము, మెటీరియల్ అంతా ఇక్కడే చేస్తున్నాము, డిజైనింగ్ ఇక్కడే చేస్తున్నాము, మనము మ్యానుఫ్యాక్చరింగ్ ఇక్కడే చేస్తున్నాము. దీన్ని ఎక్స్పోర్ట్ కూడా చేయడానికి సిద్ధంగా ఉన్నాం. మోదీ గారి ఫారెన్లో మనం చూసాం కదా, ఫస్ట్ మనం టెక్నాలజీ అబ్జర్వ్ చేద్దాం. టెక్నాలజీ అబ్జర్వ్ చేసుకున్న తర్వాత మన రిక్వైర్మెంట్స్ ఏమున్నాయో మన సైనికులకు, మన ఫోర్సెస్కి కావాల్సిన ముందు మనం ప్రొక్యూర్ చేసుకుందాం, మనం సంపాదించుకుందాం. మన దగ్గర మనకు కావాల్సిన వచ్చిన తర్వాత మన మీద ఆశలు పెట్టుకున్నటువంటి కొన్ని దేశాలు ఉన్నాయి, వాళ్ళకి అమ్మేటువంటి ప్రయత్నాలు కూడా మనం మొదలుపెట్టాం. ప్రస్తుతానికి అర్మేనియా రమారమి 84 ఇవి కావాలని అడిగారు వాళ్ళు. మనం క్రమేపీ సప్లై చేస్తున్నాము. ఇంకా మనం కొన్ని వెళ్ళాయి, ఇప్పుడు 6-7 వెళ్ళాయి, ఇంకా బహుశా రాబోయే రోజుల్లో ఇంకా మనం సప్లై చేయబోతున్నాము. అంటే ప్రైవేట్ సెక్టర్ కూడా వాళ్ళకి ఒక ఇండియన్ ఆర్మ్డ్ ఫోర్సెసే కాదు, ఈవెన్ ఫారెన్ సప్లైస్ కూడా భారత ప్రభుత్వం పర్మిషన్ ఇచ్చింది. కాబట్టి ఒక ఎకో సిస్టమ్ డెవలప్ అవుతున్నది. 10 నుంచి 15 సంవత్సరాల లోపల భారతదేశం చాలా క్రెడిబుల్ ఎక్స్పోర్ట్ పార్ట్నర్గా ఈ ప్రపంచవ్యాప్తంగా ఎదిగేటువంటి పరిస్థితుల్లో ఈవెన్ ATGS కూడా బాస్కెట్లో మనం చేర్చవచ్చు. మనం కరెక్ట్ సార్. కానీ మామూలుగా మనం ఆర్మీ వాడే ఏ వెపన్ అయినా సరే ఎనీథింగ్ యుద్ధం టైంలోనే అని అనుకుంటాం. కానీ ఈ హోవిట్జర్స్ ఏవైతే ఉంటాయో అవి యుద్ధం టైంలో కాకుండా ఇండిపెండెన్స్ డేలో కూడా వాడతారు. ఫస్ట్ టైం వాడారు. ఇది 2023 ఇండిపెండెన్స్ డే పెరేడ్లో దాన్ని వాడడం జరిగింది. అది దాన్ని మనకి ఏమంటారంటే గన్ సెల్యూట్ చేస్తాం కదా, 21 గన్ సెల్యూట్ అనేది బ్రిటిష్ వాళ్ళు పెట్టిన సిస్టమ్, అది ఇప్పుడు నడుస్తుంది. అది బ్రిటిష్ వాళ్ళ గన్స్ ఫైర్ చేసేవాళ్ళు. ఫస్ట్ టైం ఈ హోవిట్జర్స్ ఏవైతే ఉన్నాయో ATAGS ఇవి వాడి ఫైరింగ్ చేయడం జరిగింది. అఫ్కోర్స్ అది ఓన్లీ సెరిమోనియల్. అది కొట్టినంత మాత్రం మన ప్రజలు ఏం చనిపోరు, ఏం కాదు, ఊరికే ఒక షో ఫైర్ అంతే అది. బట్ యుద్ధకాలంలో తప్పకుండా ఇది వాడడానికి దానికి కావాల్సిన టెక్నాలజీ, ఆ మెటలర్జీ, ఆ డిజైనింగ్ అంతా కూడాను మనం అబ్జర్వ్ చేసుకోగలిగాం. రైట్ సార్. మామూలుగా డిఫెన్స్ రౌండప్లో మన ఇండియన్ డిఫెన్స్ కంపెనీస్ ఎక్కడి నుంచి ఏ పాత్ వైపు వెళ్తున్నాయి, అవి ఎలా డెవలప్ అవుతున్నాయి, కేవలం మన ఇండియన్ ఆర్మ్డ్ ఫోర్సెస్గా కాకుండా ప్రభుత్వం ఏదైతే ఎక్స్పోర్ట్ చేయాలనుకుంటుందో దానికి అనుగుణంగా వాళ్ళు ఎలా అప్డేట్ అవుతున్నారు అనేది గిరిధర్ గారు మనకు చెప్తూనే ఉన్నారు. మన కంపెనీస్ వాళ్ళు ఎలా గ్రో అవుతున్నారు అనేది. ఈరోజు మనం డిస్కస్ చేయబోయే కంపెనీ పేరు ఏంటంటే KSSL, కళ్యాణి స్ట్రాటజిక్ సిస్టమ్ లిమిటెడ్. భారత్ ఫోర్జ్ పేరెంట్ కంపెనీ.
ఈ కంపెనీ మామూలుగా చెప్పాలంటే జాయింట్ వెంచర్లే కాకుండా వాళ్ళు ఓన్గా తయారు చేసినవి కూడా ఎన్నో ఉన్నాయి. ఎస్పెషల్లీ హోవిట్జర్స్ సౌదీ అరేబియా కానివ్వండి, ఎన్నో కంపెనీస్ కూడా ఎక్స్పోర్ట్ చేస్తున్నారు. ఈ కంపెనీ ఇండియన్ డిఫెన్స్ దాంట్లో ఎలాంటి పాత్ర పోషిస్తుంది, వీళ్ళు చేసేవేంటి అనేది గిరిధర్ గారి నుంచి తెలుసుకుందాం. సార్, కేఎస్ఎస్ఆర్ కేవలం ఇండియన్ ఆర్మ్డ్ ఫోర్సెస్కే కాకుండా మన గవర్నమెంట్ ఏదైతే ఎక్స్పోర్ట్ ఒక అంబిషన్ ఒక ఎయిమ్ ఉందో దాన్ని కూడా ఫుల్ఫిల్ చేయడంలో ఈ కంపెనీ చాలా కీలక పాత్ర పోషిస్తోంది. ఒకసారి కేఎస్ఎస్ఎల్ గురించి చెప్పండి సార్. భారత్ ఫోర్జ్ గ్రూప్ ఏదైతే ఉన్నదో దాని యొక్క సబ్సిడరీ కళ్యాణి గ్రూప్ ఇది. బాబా కళ్యాణి అని చెప్పేసి ఆయన దాని అధినేత. వాళ్ళ కుటుంబం చాలా అద్భుతమైనటువంటి టెక్నాలజీ, చాలా రోజులుగా వాళ్ళు దీని మీద ఇన్వెస్ట్ చేశారు. ఎప్పుడైతే భారత ప్రభుత్వం ఇంకా మన ప్రైవేట్ డిఫెన్స్ రంగాన్ని పెద్దగా ఎంకరేజ్ చేయలేదో ఆ సమయంలో కూడా వీళ్ళు డిఫెన్స్ రంగంలో ఉన్నారు. వాళ్ళు చాలా దాని మీద ఫోకస్గా చేశారు. వాళ్ళు ప్రస్తుతానికి వాళ్ళు చాలా టెక్నాలజీస్ ఈరోజు దేశ రక్షణ వ్యవస్థకు, రక్షణ రంగాలకి, అవయవాలు వాళ్ళందరికీ కూడా సప్లై చేస్తున్నారు. వాళ్ళు కళ్యాణి గ్రూప్ కొత్త కొత్త టెక్నాలజీస్ డిఆర్డిఓ నుంచి తీసుకుంటున్నారు. అలాగే చాలా దేశాలతోటి కొలాబరేట్ చేస్తున్నారు. వాళ్ళు కొన్ని ముఖ్యమైనటువంటి వీళ్ళ సప్లైస్ ఏదైతే మనం చూసామంటే కనుక ప్రొటెక్టెడ్ వెహికల్ సెగ్మెంట్, దాంట్లో వీళ్ళు చాలా ఫోకస్ పెట్టారు. ప్రొటెక్టెడ్ వెహికల్ సెగ్మెంట్ అంటే మామూలుగా ఇందాక మనం అనుకున్నాం కదా, గతంలో మహీంద్రా చాలా వాళ్ళకు ట్రక్కులు ఇచ్చేవి. మన ఎక్విప్మెంట్ తీసుకెళ్లాలన్నా, సైనికులను తీసుకెళ్లాలన్నా ఆ ట్రక్కులు ఉండేవి. ట్రక్కులను అటాక్ చేస్తే ఏమవుతుంది? ఫర్ ఇన్స్టెన్స్ మనం కాశ్మీర్లో చూసాం, పుల్వామాలో జరిగిన అటాక్ చూసాం. మనం ఆత్మాహుతి దాడితో అతను నుంచి కొట్టంగానే రమారమి 30 మంది సైనికులు చనిపోయారు. మన వాళ్ళు ఎలా చనిపోయారు? ఎందుకంటే మామూలు మన బస్సులు, సివిలియన్ బస్సులు ఉన్నట్టు వెళ్తాయి. ప్రొటెక్టెడ్ వెహికల్స్ కావాలి. అంటే ఈ అటాక్ చేసగానే ఇంపాక్ట్ తీసుకోగలిగినటువంటి వెహికల్స్ కావాలి. దానివల్ల డ్యామేజ్ తక్కువ ఉండేటువంటి వెహికల్స్ కావాలి. దానికి కావాల్సిన షీల్డ్స్, దానికి కావాల్సిన ప్రొటెక్షన్, దానికి కావాల్సిన ప్రోటోకాల్స్ చాలా డిఫరెంట్గా ఉంటాయి. ఒక్కొక్కసారి వాళ్ళు ఫైరింగ్ చేయొచ్చు ఎక్కడి నుంచో. ఆ ఫైరింగ్లో బుల్లెట్ తగిలిందంటే చనిపోతారు. బుల్లెట్ ప్రూఫ్ గ్లాసెస్ ఉండాలి. కాబట్టి చాలా దానిలో టెక్నాలజీస్ ఉంటాయి. వాటిల్లో వీళ్ళు నైపుణ్యం సంపాదించారు. కాబట్టి దానిలో డిఫరెంట్ వేరియంట్స్ ఉన్నాయి. ఫర్ ఇన్స్టెన్స్ మైన్ ప్రొటెక్టెడ్ వెహికల్స్ అంటున్నారు. అంటే కింద అండర్ చాసికి సంబంధించి వాళ్ళకు ఉంటాయి. బుల్లెట్ ప్రూఫ్ వెహికల్స్ ఉంటాయి. అలాగే మనకు గ్రెనేడ్ అటాక్ చేస్తే కనుక గ్రెనేడ్ తగలకుండా తప్పించుకోగలిగినటువంటి కేపబిలిటీ ఉన్నటువంటివి. ఆర్మర్డ్ ట్రూప్ క్యారియర్ అంటే ఈ ట్రూప్ని తీసుకువెళ్ళడానికి దానికి ఆర్మ్ అంతా ఉంటుంది. దాని మీద ఫైర్ చేశారంటే కనుక అది తట్టుకోగలిగినటువంటి కేపబిలిటీస్ ఉన్నటువంటివి. అల్ట్రా లైట్ స్ట్రైక్ వెహికల్. లైట్ వెహికల్ స్ట్రైక్ అంటే కొన్ని ప్రాంతాల్లో మనం పెద్ద పెద్ద వెహికల్స్ వెళ్ళలేకపోవచ్చు. అక్కడ ఉన్నటువంటి ప్లేస్ చాలా తక్కువ ఉండొచ్చు, లేదా అక్కడ వెళ్ళవలసినటువంటి పరిస్థితుల్లో పెద్ద పెద్ద వెహికల్స్ వెళ్తే ఇరుక్కుపోయే పరిస్థితి ఉండొచ్చు. కాబట్టి ఆ లైట్ వెహికల్స్ వెళ్ళి అటాక్ కూడా చేసి రాగలిగినటువంటి కేపబిలిటీస్ ఉన్నాయి. అంటే వాళ్ళు ఫైర్ చేస్తే తట్టుకోగలిగినటువంటి కెపాసిటీ ఉన్నట్టు ఇటువంటివన్నీ సప్లై చేస్తున్నారు. అందుకని చూసామంటే వీళ్ళు కళ్యాణి M4 అన్నది ఒకటి వీళ్ళది చాలా మేజర్ ప్రోడక్ట్ ఒకటి ఉన్నది వీళ్ళది. కాబట్టి ఇటువంటివన్నీ కూడా ఎసెన్షియల్గా చూసామంటే ప్రొటెక్టివ్ వెహికల్స్ అనే వాళ్ళకి ఎక్కువ సప్లై చేశారు వాళ్ళు. రాబోయే రోజుల్లో వాళ్ళు బహుశా ఇంకా దీని మీద రీసెర్చ్ చేసి వీళ్ళు సప్లై చేసే వెహికల్స్ ఎక్విప్మెంటే కాకుండా వీళ్ళు సప్లై చేస్తున్నటువంటి ఈ ప్రొటెక్టెడ్ వెహికల్స్ ఏవైతే ఉన్నాయో ఇంకే కంపెనీల దగ్గర నుంచి మనం ఇంపోర్ట్ చేసినా వాటిని రిపేర్ సర్వీస్ చేయడానికి కూడా వీళ్ళు శక్తిని పెంచుకున్నారు. ఎందుకంటే మనం ఆల్రెడీ కొన్నాం, గత ప్రభుత్వాలు చాలా కొన్నాయి. ఇప్పుడు ఆ దేశాల నుంచి మనం పిలిచామంటే ఫస్ట్ ఫారెన్ ఎక్స్చేంజ్ డ్రైన్ అవుతుంది. 2 మనకు నిజంగా అవసరం ఉన్నప్పుడు వాళ్ళు వస్తారో లేదో తెలియదు, మనకు స్పేర్ పార్ట్స్ ఇస్తారో లేదో మనకు తెలియదు. ఆ టెక్నాలజీ మనమే పెట్టుకున్నామంటే కాబట్టి ఆ కేపబిలిటీ కూడా కళ్యాణి గ్రూప్కి ఉన్నది. అంటే వాళ్ళు చేయడమే కాదు, ఇతరత్ర దేశాల నుంచి మనం ఇంపోర్ట్ చేసుకున్న వాటికి కూడా వీళ్ళు దానికి టెక్నికల్ సపోర్ట్ ఇవ్వడము, రిప్లెనిష్మెంట్ సపోర్ట్ ఇవ్వడము, ఇవన్నీ కూడా చేస్తున్నారు. అంటే మనం క్రమేపీ ఇంపోర్ట్స్ని తగ్గించుకోవడమే కాదు, గతంలో మన దగ్గర కొన్నటువంటి వాటికి కూడా వాళ్ళ మీద ఆధారపడకుండా ఇంటర్నల్గా మనం చేసుకోగలిగినటువంటి కెపాసిటీ మనం పెంచుకున్నాం. కాబట్టి కళ్యాణి గ్రూప్ అన్నది మన డిఫెన్స్ ఆర్మమెంట్ యొక్క పరిధిలో చాలా కీలకమైనటువంటి పాత్ర పోషిస్తుంది. రైట్ సార్. ఈ కళ్యాణి గ్రూప్ వాళ్ళది ఇంకొక స్పెషాలిటీ ఏంటంటే హోవిట్జర్స్. మనం ఇందాక ఏటాక్స్ గురించి మాట్లాడుకున్నాం, మీరు కూడా చెప్పారు ఒక ప్రైవేట్ ఫర్మ్ ఏదైతే ఇందులో ఇన్వాల్వ్ అయిందో మ్యానుఫ్యాక్చరింగ్లో కళ్యాణి గ్రూప్ కూడా ఉందని. కరెక్ట్. కానీ ఉత్తి ఈ ఏటాక్సే కాకుండా చాలా రకాలవి వీళ్ళు ఓన్గా తయారు చేసినవి ఉన్నాయి. అవి సౌదీ కూడా తీసుకుంటుందన్న వార్తలు ఉన్నాయి. కానీ మన గవర్నమెంట్ ఇంకా దాని మీద ఇంట్రెస్ట్ చూపిలే. ఎందుకు సార్? అంటే మనకు ప్రాబ్లమ్స్ ఎక్కడ ఉన్నాయంటే
సౌదీ అరేబియా వాళ్ళు టెక్నికల్గా నిర్ణయించుకోవాలి. ఇప్పుడు వాళ్ళు మొత్తం అమెరికా దగ్గర నుంచి కొనుక్కుంటున్నారు. అమెరికన్ టెక్నాలజీ వాళ్ళ దగ్గర ఉన్నది. అమెరికన్ టెక్నాలజీ కాకుండా ఇతరత్ర టెక్నాలజీలు కావాలా వద్దా అని వాళ్ళు నిర్ణయించుకోవాలి. మన ఆఫరింగ్స్ ప్రభుత్వమే ఆపలేదు, సమయం పడుతుంది వీటన్నిటికీ. ఇంకా భారతదేశం ఒక క్రెడిబుల్ సప్లయర్ అని వాళ్ళు ఇంకా నమ్మట్లేదు. కళ్యాణి గ్రూప్ అయితే పిచ్చేస్తోంది. రేపటి రోజు చూద్దాం ఏమవుతుందో. రాబోయే రోజుల్లో క్రమేపీ అమెరికాకి ప్రత్యామ్నాయం చూడాలి అని చాలా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఆ ప్రయత్నాల దృష్ట్యా బహుశా వీళ్ళు కూడా ఎక్స్పోర్ట్ ఆర్డర్స్ వచ్చేటువంటి అవకాశాలు లేకపోలేదు. మోదీ గారు దానికి పుష్ చేస్తున్నారు. ఎందుకంటే ఈ వచ్చే సంవత్సరంన్నర 2 సంవత్సరాల లోపల 35,000 కోట్ల ఎక్స్పోర్ట్ టార్గెట్ పెట్టారు ఆయన మన దేశానికి. రాబోయే 5 సంవత్సరాల తర్వాత 1,75,000 కోట్ల ఎక్స్పోర్ట్ టార్గెట్ పెట్టుకున్నారు. అంటే 5 to 7 years లోపల అది అచీవ్ చేయాలని. మరి ఇటువంటి ప్రైవేట్ రంగ సంస్థలు కూడా దాన్ని ఎక్స్పోర్ట్ చేయకపోతే దాన్ని ఎలా అచీవ్ చేయగలం మనం? కాబట్టి భారత ప్రభుత్వం తప్పకుండా సహాయం చేస్తుంది. అది ఈరోజు సౌదీ అరేబియా దానికి సిద్ధంగా ఉందా లేదన్నది ఒక పెద్ద ప్రశ్న. సరే, మనకు ప్రత్యామ్నాయాలు ఉన్నాయి, మనకు ఆఫ్రికన్ దేశాలు ఉన్నాయి, ఇంకా అమెరికా అలైసే దూరం వెళ్ళాలనుకుంటున్నటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. ఫర్ ఇన్స్టెన్స్ ఫిలిప్పైన్స్కి వాళ్ళ దగ్గర అమెరికన్ ఎక్విప్మెంట్ అంతా ఉన్నది, వాళ్ళ దగ్గర అమెరికన్ మిసైల్స్ ఉన్నాయి, మిసైల్ షీల్డ్ ఉంది, అయినా మన దగ్గర ప్రమోషన్ ఎందుకు ఉన్నారు వాళ్ళు? కాబట్టి ఇటువంటివి కూడా జరుగుతున్నాయి. రేపటి రోజు చాలా ఇటువంటి దేశాలన్నీ కూడాను మన కేపబిలిటీస్ చూసి కొనేటువంటి అవకాశాలు ఉన్నాయి. మనకి ఇంకో అడ్వాంటేజ్ ఏమున్నదంటే అమెరికాకి రష్యాకి ప్రత్యామ్నాయంగా చైనా దగ్గర చాలామంది కొనుక్కున్నారు. ఇవన్నీ నాసిరకమైనవని క్రమేపీ వాళ్ళందరూ తెలుసుకోవడం మొదలుపెట్టారు. ఇంకా ప్రత్యామ్నాయాలు ఏమున్నాయి? చాలా ఉన్నాయి. ఫర్ ఇన్స్టెన్స్ కొరియా ఉంది, తర్వాత మనకు ఫ్రాన్స్ ఉంది, స్వీడన్ ఉంది, ఇటలీ ఉంది, జర్మనీ, ఇటువంటి చాలా ఆప్షన్స్ ఉన్నాయి వాళ్ళకి. కానీ కాస్ట్ ఎఫెక్టివ్ రిలయబుల్ ఆప్షన్స్ అనేది భారతదేశంలో కూడా ఉన్నాయి అన్నటువంటి మొదలవుతున్నాయి. మనం కూడా మన ప్రభుత్వం ఏం చేసింది, డిఫెన్స్ అటాచీస్ అని పెట్టడం మొదలుపెట్టింది. ఏవైతే దౌత్య ఆఫీసులు ఉన్నాయో ప్రపంచవ్యాప్తంగా అక్కడ డిఫెన్స్ అటాచీలు పంపిస్తున్నారు. వాళ్ళు చేసేది ఏంటి, ఆ దేశంలో ఉన్నటువంటి డిఫెన్స్ వాళ్ళకు అవకాశాలు ఏమున్నాయి, వాళ్ళకి అవసరాలు ఏమున్నాయి, వీటిని వాళ్ళు గమనించడం, వాళ్ళకి వెళ్ళి ఇదిగో మా దగ్గర ఈ ఆప్షన్స్ ఉన్నాయని చెప్పడం, ఇటువంటి ప్రయత్నాలు వాళ్ళు చేస్తారు. వాళ్ళిద్దరిని కలపడం చేస్తారు. వాళ్ళు కలిపిన తర్వాత సరే మన ప్రభుత్వం కానీ మన కంపెనీలు కానీ వాళ్ళతో వెళ్ళి మాట్లాడుకోవడం ఇవన్నీ జరుగుతాయి. కాబట్టి ప్రభుత్వం ఇన్ని యాంగిల్స్తో చూస్తుందో మనం అర్థం చేసుకోవచ్చు. ఈ యొక్క డిఫెన్స్ అటాచీస్ ఇప్పుడిప్పుడే వెళ్ళారు. వాళ్ళకి సమయం పడుతుంది. 2-3 సంవత్సరాలు పట్టాక అక్కడ ఎకో సిస్టమ్ డెవలప్ అవుతుంది. మనం నమ్మడం మొదలు పెట్టాలి కదా వాళ్ళు. ఇవంతా సమయం పడుతుంది. కాబట్టి రాబోయే 5 సంవత్సరాల్లో భారతదేశం ఒక అద్భుతమైనటువంటి ఎక్స్పోర్ట్ శక్తిగా ఎదిగేటువంటి సూచనలు మనకు కనిపిస్తున్నాయి. రైట్ సార్, చాలా అద్భుతంగా చెప్పారు కళ్యాణి గ్రూప్ గురించి. నిజానికి చెప్పాలి అంటే మీరు అన్నట్టుగా మన గవర్నమెంటే ఫారెన్ కంట్రీస్ మీద డిపెండ్ అవుతున్న టైంలో ఒక ఇండియన్ కంపెనీ అప్పుడే వాళ్ళు స్టార్ట్ చేశారు అంటే కనుక రియల్లీ హ్యాట్స్ ఆఫ్ టు దెమ్. అండ్ వాళ్ళు చేసిన కృషి ఫలితమే ఈరోజు వాళ్ళకు కూడా చాలా పెద్ద కాంట్రాక్ట్స్ వస్తున్నాయి. ఇలాగే కంపెనీస్ ఇంకా రావాలని ఏదైతే మనం ఆత్మనిర్భర్ భారత్ అనే నినాదం ఇచ్చారో వాటికి వీళ్ళందరూ కూడా హెల్ప్ అయ్యి ఎక్స్పోర్ట్లో కూడా వీళ్ళు కీలక పాత్ర పోషించాలని కోరుకుందాం. చూసారు కదా, ఇది వాటి డిఫెన్స్ రౌండప్. ఇవాటి డిఫెన్స్ రౌండప్ ఎలా అనిపించిందో కామెంట్స్ రూపంలో మాకు తెలియజేయండి. ఈ వీడియోని లైక్ చేయండి, నేషనలిస్ట్ హబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, మా వీడియోని 10 మందికి షేర్ చేయండి. వచ్చే డిఫెన్స్ రౌండప్లో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.